ఈరోజు సెషన్ వచ్చేసి మనం ఆల్రెడీ 9th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో వచ్చేసి మనం క్లైమేట్ చాప్టర్ ఏదైతే ఉందో 4th చాప్టర్ దాన్ని డిస్కస్ చేసాం. ఈరోజు వచ్చేసి అదే చాప్టర్ని కంటిన్యూ చేస్తున్నాం. నిన్నైతే నేను చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొద్ది వరకే చెప్పాను. ఈరోజు ఆ చాప్టర్ని కంటిన్యూ చేస్తున్నాం. మనం నిన్న ఆపింది ఇక్కడికి ఆపాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ అఫెక్టింగ్ ఇండియాస్ క్లైమేట్ ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. చూద్దాం ఇప్పుడు. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఇండియాస్ క్లైమేట్. మనకి ఇండియా క్లైమేట్కి ఏం ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తున్నాయి అంటే మన ఏదైతే క్లైమేట్ ఉందో ఇండియాలో ఆ క్లైమేట్ సేమ్ అయినా ఉండడానికి ఇంకేమైనా అంటే అలాగే ఉండడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాడంటే లాటిట్యూడ్ అని చెప్పాడు. లాటిట్యూడ్ అంటే ఏంటి? ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ద middle of the country from the Rann of Kutch in the west to Mizoram in the east. Okay, almost half of the country laying south of the Tropic of Cancer belongs to the tropical area. Okay, all the remaining area and north of the tropic lies in the subtropics. Therefore, India's climate has characteristics of a tropical as well as subtropical climates. వాడు ఏం చెప్తున్నాడంటే మనకు లాటిట్యూడ్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంది, అది మన ఇండియాస్ క్లైమేట్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నాడు. సరే, ఈ ఇండియాస్ క్లైమేట్ని లాటిట్యూడ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఈ లాటిట్యూడ్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి ఏమంటున్నాడంటే, ఇక్కడ మనకు ఇండియా మ్యాప్ ఇది చూసుకుంటే దీంట్లో నుంచి మనకు ఒక ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఒక లైన్ చెప్పాడు. ఆ లైన్ అనేది ఎగ్జాక్ట్గా ఇండియాకి హాఫ్గా కట్ చేస్తుందంట. ఈ లైన్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 23 డిగ్రీస్, 23.5 డిగ్రీస్, అంటే ఎగ్జాక్ట్ 23.5 డిగ్రీస్ ఉంటుంది. సరే, ఇక్కడికి ఓకే కదా. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఈ లైను మనకు ఎక్కడెక్కడ క్రాస్ అవుద్దంటే మనకి ఎప్పుడు కూడా ఎర్త్ ఎలా రొటేట్ అవుద్ది? వెస్ట్ టు ఈస్ట్ సైడే కదా. అంటే అప్పుడు లాటిట్యూడ్స్ కూడా మనం ఎలా గీసాం అనుకుంటాం? వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్కి అనేది చూసుకుంటాం. అప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెస్ట్ నుంచి ఈస్ట్ చూసుకుంటే మన ఇండియాలో ఎక్కడెక్కడ పాస్ అవుతుందంటే రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ ఉంటుంది? ఈ ఏరియా. నెక్స్ట్ ఇన్ ద వెస్ట్ టు మిజోరాం ఇన్ ద ఈస్ట్. ఈస్ట్ అంటే ఈ సైడే కదా, ఇక్కడ మిజోరాం ఉంటుంది. అర్థమవుతుందా? అదే వాడు చెప్పాడు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెస్ట్ నుంచి ఈస్ట్కి, వెస్ట్లో రాన్ ఆఫ్ కచ్ నుంచి ఈస్ట్ మిజోరాం సైడ్ పాస్ అవుతుంది. అయితే ఇదేం చేస్తుందంటే మన కంట్రీని ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్లా డివైడ్ చేస్తుంది. ఒక పార్ట్ పైన భాగం, ఒక పార్ట్ కింద భాగం ఎగ్జాక్ట్గా డివైడ్ చేసింది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో లేయింగ్ సౌత్ ఆఫ్ ది ట్రాపిక్ ఆఫ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది కంట్రీ లేయింగ్ సౌత్ ఆఫ్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మనకు హాఫ్ ఆఫ్ ది కంట్రీ ఏదైతే ఉందో మనకు సౌత్లో ఉంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సౌత్ అంటే ఇది కింద భాగమే కదా, పై భాగం నార్త్ అయినప్పుడు కింద సౌతే. All the remaining area north of the tropic lies in the subtropics అన్నాడు. ఏదైతే నార్థన్ పార్ట్ ఉందో ఈ పార్ట్ అది సబ్ట్రాపిక్స్ అంటున్నాడు. సబ్ట్రాపిక్స్లో ఉందంట. అయితే ఆ సబ్ట్రాపిక్స్ ఎందుకు చూద్దాం. దేర్ఫోర్ ఇండియాస్ క్లైమేట్ హ్యాస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ట్రాపికల్ యాజ్ వెల్ యాజ్ సబ్ట్రాపికల్ క్లైమేట్. ఇప్పుడు ఎర్త్ ఉంది, ఇది ఈక్వేటర్ లైను. ఇక్కడికి వచ్చేసరికి మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనుకున్నాం. ఇంకా పైకి వెళ్ళేసరికి టెంపరేట్ జోన్, పోలార్ జోన్స్ వస్తాయి. అయితే మన హాఫ్ కంట్రీ ఇక్కడికి వచ్చింది, మిగతా హాఫ్ కంట్రీ ఇక్కడ వచ్చింది. అంటే పైన ఇక్కడ సబ్ ట్రాపిక్స్లో అంటే ట్రాపిక్స్లోనే ఉంది కదా, ట్రాపిక్స్లోనే ఉంది, సబ్ ట్రాపిక్స్ అన్నాం. సరే, ఇక్కడ ఉండడం వల్ల క్లైమేట్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వట్లేదు అన్నాడు. ఎందుకు నార్త్ సైడ్లో మనకు ఎక్కువ క్లైమేట్ ఎఫెక్ట్ అవ్వట్లేదు అనేది మనం ముందు పోంగా చూద్దాం. ఇంకోటి, మన కాంటినెంట్ని సబ్ ట్రాపిక్ కాంటినెంట్ అని కూడా అంటారు, అంటే సబ్ కాంటినెంట్ అని కూడా అంటారు. ఎందుకు అంటారు అనేది కూడా చూద్దాం. ఈ ట్రాపికల్ లైన్కి కింద భాగం ఒక పై భాగం, అంటే ఒక లైన్ ఉన్నప్పుడు దానికి కొద్ది ఏరియా పైన కొద్ది ఏరియా కింద ఉంటుంది కదా. అంటే ఈ ఏరియా లోపల ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉండాలి అని చెప్పేసి ఆ పైన ఏరియా ఏదైతే ఉందో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లోనే ఉండాలని ఆ ఏరియా లోపలే ఉంది హాఫ్ కంట్రీ నార్థన్ పార్ట్. ఇంకా సౌతరన్ కంటే ఆఫ్ కోర్స్ అది ట్రాపిక్ ఏరియాలోనే ఉంది కాబట్టి పైన దాన్ని సబ్ ట్రాపిక్స్లోనే ఉంది, అంటే ట్రాపిక్ ఏరియా లోపలనే ఉంది అని చెప్పాడు. ఓకేనా? ఇండియాస్ క్లైమేట్ హ్యాస్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాపికల్ యాజ్ వెల్ యాజ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ మనం చూడొచ్చు.
మళ్ళీ సబ్ ట్రాపికల్స్ అన్నప్పుడు ఈ ట్రాపిక్ నుంచి ఇంకో ట్రాపిక్ వెళ్తుంది కదా, అంటే ఈ ట్రాపిక్ ఏదైతే ఉందో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి మనకు ఇక్కడ ఉన్న క్లైమేట్కి నెక్స్ట్ టెంపరేట్కి వెళ్ళేది మధ్యలో ఒక పాజ్ ఉంటుంది, అంటే మారడానికి. ఇక్కడ వేడుకుంటే ఎగ్జాక్ట్గా మారిపోవడం కదా, మనం మారిపోం కదా కూల్ సైడ్కి. కొద్దిగా ఇక్కడ వేడి ఉన్నప్పుడు కొద్ది పైకి వెళ్ళేటప్పుడు కోల్డ్ వస్తుందంటే మనకు ఒక రీజియన్ ఉంటుంది, అక్కడి నుంచి మన క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ఏరియా వరకు మనం సబ్ ట్రాపికే అంటాం. ఇప్పుడైనా అర్థమైందా? ఇంకా డీటెయిల్గా ముందు పొంగా అర్థమవుద్దులేండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఆల్టిట్యూడ్ గురించి చెప్తున్నాడు. ఆల్టిట్యూడ్ అంటే మనం ఏమనుకున్నాం, హైట్ అని అనుకున్నామా? ఆల్టిట్యూడ్ అంటే ఇండియా హ్యాజ్ ఏ మౌంటైన్స్ టు ది నార్త్. మనకు ఇండియా మ్యాప్, దీంట్లో మౌంటైన్స్ యాడ్ ఉన్నాయంట, నార్థన్ పార్ట్లో ఉన్నాయి. నార్థన్ పార్ట్లోనే కదా ఉన్నాయి మౌంటైన్స్, అదే వాడు చెప్పింది కూడా. మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి? నార్త్. విచ్ హ్యావ్ యావరేజ్ హైట్ ఆఫ్ 6000 meters. వీటి హైట్ ఎంత? 6000 meters హైట్ ఉందంట. ఇండియా ఆల్సో హ్యాజ్ ఎ వాస్ట్ కోస్టల్ ఏరియా. కోస్టల్ ఏరియా అంటే ఈ పక్క కింద ఈ పక్క మొత్తం సముద్రమే కదా. అప్పుడు కోస్టల్ ఏరియా అన్నప్పుడు ఈ భాగమే కదా వస్తుంది, సముద్రానికి దగ్గర ఉన్న ల్యాండ్ ఏరియా. ఓకేనా? మనకు కోస్టల్ ఏరియా కూడా చాలా ఎక్కువగానే ఉంది. అయితే ఆ కోస్టల్ ఏరియా గురించి చెప్తున్నాడు. వేర్ హ్యాస్ ద మ్యాక్సిమం ఎలివేషన్ ఈజ్ అబౌట్ 30 meters. ఈ కోస్టల్ ఏరియాస్లో మనకు ఎలివేషన్ అంటే హైట్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం 30 meters, దానికంటే ఎక్కువ ఉంటుందంట. ద హిమాలయాస్ ప్రివెంట్ ద కోల్డ్ విండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ ఏషియా ఫ్రమ్ ఎంటరింగ్ ద సబ్ కాంటినెంట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ మౌంటైన్స్ that this subcontinent experience comparatively mild winter as compared to the central Asia. ఇప్పుడు ఇక్కడ సబ్ కాంటినెంట్ అనే వర్డ్ వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ సెంట్రల్ ఏషియా అని చెప్పి ఒక వర్డ్ వచ్చింది. నెక్స్ట్ హిమాలయాస్ కోల్డ్ విండ్స్ని ప్రివెంట్ చేస్తున్నాయి, ఈ వర్డ్ వచ్చింది. నెక్స్ట్ ఇలా ఉండడం వల్ల సబ్ కాంటినెంట్ అని ఎందుకు ఇవన్నీ వచ్చాయి, మనం అంటే ఎక్కువ వింటర్ కూడా ఎందుకు ఫేస్ చేయాలి, వీటన్నిటికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నీట్గా చూద్దాం. చూడండి, మనకు ఇది ఏషియా మ్యాప్ అనుకోండి. ఇది ఏషియా మ్యాపా? మనకు ఏషియా మ్యాప్లో మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఇండియా ఇక్కడ ఉందా? ఈ భాగంలో ఇండియా ఉందా? ఉంది కదా. ఇది ఏషియా కదా. ఇండియా ఇక్కడ ఉంటే మీరు పైన భాగం అంతా ఎట్లుంది? మనకు ఇండియాకి పైన భాగం రష్యా అవన్నీ ఉన్నాయి కదా కంట్రీస్. ఇక్కడ మొత్తం ఎంత ఉంది? ఐస్ కదా, మొత్తం చల్లగా కదా ఉంది. మొత్తం ఎలా ఉంది? చల్లగా కదా ఉంది. నెక్స్ట్ చూడండి. అయితే ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు అక్కడ టెంపరేచర్ లేనప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? టెంపరేచర్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ ఏం ప్రెషర్ ఉంటుంది? హై ప్రెషర్ అని చెప్పుకున్నామా? హై ప్రెషర్. ఎందుకు? టెంపరేచరు తక్కువ ఉంటే ఏమవుద్ది? అక్కడ గ్యాసెస్ అనేవి పైకి వెళ్ళవు, అప్పుడు గ్యాసెస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. గ్యాసెస్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ కూడా ఎట్లుంటుంది? గ్యాసెస్ ఎక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది, గ్యాసెస్ ఎక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అక్కడ టెంపరేచర్ కూడా తక్కువ ఉండాలి. నెక్స్ట్ అప్పుడు హై ప్రెషర్ ఇక్కడ ఫామ్ అయిందా? సరే, మన ఇండియాలో సన్ రైజెస్ మనకు పడినప్పుడు మనం ఈక్వేటర్ లైన్ దగ్గరకు ఉన్నామా, కాబట్టి మనకు అంత కోల్డ్ ఉంటుందా? అంత చల్లగా ఉంటుందా? అంత చల్లగా ఉండదు. అంత చల్లగా ఉండదు కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం? మనం ఇక్కడ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది అని చెప్పుకున్నామా? ఇక్కడ నుంచి ఏం పోతుంది అనుకున్నాం? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది అనుకున్నాం. ఇక్కడ ఈక్వేటర్కి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ బెల్ట్ ఎలా ఉంటుంది? హీట్గా ఉంటుందా? ఇక్కడ బెల్ట్ హీట్ ఉంటుంది. ఇప్పుడు హీట్గా ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను? హీట్ ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా? టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు గ్యాసెస్ ఏమవుతాయి? పైకి వెళ్ళిపోతాయా? పైకి వెళ్ళిపోయినప్పుడు కింద గ్యాసెస్ తక్కువ ఉంటాయి.
గ్యాసెస్ తక్కువ ఉంటాయి. అప్పుడు ప్రెషర్ కూడా ఏమవుద్ది, తగ్గద్దా, తగ్గుతుంది. తగ్గినప్పుడు ఈ బెల్ట్లో ఏం ఫామ్ అవుద్ది, లో ప్రెషర్ ఫామ్ అవుద్దా. ఇక్కడ వరకు క్లియర్ కదా, ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుద్ది. ఎందుకు ఇక్కడ హీట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మనకు సన్ అనేది ఈ పక్క నుంచి మీరు సన్ పెట్టుకుంటే, సన్ ఇక్కడ ఉంటే సన్ రైసెస్ ఎప్పుడు కూడా ఈక్వేటర్ కాడ ఎప్పుడు పడుతుంటాయి హీట్ జోన్లో. మనకు ఈక్వేటర్ దగ్గర ఎప్పుడు ఈక్వేటోరియల్ రైన్ఫాల్ కూడా ఎక్కువ పడుతుంది, హీట్ జోన్ కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ డైరెక్ట్ సన్ అటాక్ పడుతుంది మనకు. అక్కడ కొద్దిగా నార్త్ బెల్ట్కి వెళ్ళినా కొద్దిగా సౌత్ బెల్ట్కి వెళ్ళినా ఎర్త్ కర్వేచర్ కాబట్టి సన్ ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ పడుతుంది, సన్ ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ పడుతుంది. ఓకేనా. అప్పుడు హీట్ ఈ బెల్ట్లో ఉన్నప్పుడు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో హీట్ ఉన్నప్పుడు లో ప్రెషర్ క్రియేట్ అయింది. మనం విండ్స్ ఎలా ఫ్లో అవుతాయని చెప్పుకున్నాం, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తాయని చెప్పుకున్నామా. ఎక్కడైతే గ్యాప్ తక్కువ ఉంటుందో ఆ సైడ్కి విండ్ అనేది వెళ్తుంది, అంటే లో ప్రెషర్ ఏరియాకి హై ప్రెషర్ నుంచి పోతుంది. అంటే ఇప్పుడు ఏవైతే మనకు సెంట్రల్ ఏషియాలో ఉన్నాయో హై ప్రెషర్లో ఉన్న విండ్స్, ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయింది కదా, గ్యాసెస్ పైకి పోయి ఈ విండ్స్ ఎట్లా వస్తాయి, కింద భాగానికి వస్తాయా, కిందకు వస్తాయి కదా, అంతే కదా, లో ప్రెషర్ ఏరియాకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈ పక్క వచ్చేటప్పుడు ఎట్లుంటాయి, ఇవి హీట్గా ఉంటాయా చల్లగా ఉంటాయా. ఈ విండ్స్ మనకు హీటా లేకపోతే కోల్డ్గా ఉంటాయా, హీట్ ఉండవు. ఎందుకు, రష్యా పైన భాగం అంతా ఐస్ కదా ఉంది, ఆ టెంపరేచర్ లేనందుకు వెళ్ళ కదా, ఆడ ఐస్గా మొత్తం మంచు ఎక్కువ ఉంటుంది. అప్పుడు సెంట్రల్ ఏషియా పైన నుంచి వచ్చే విండ్స్ ఎలా ఉంటాయి, కోల్డ్ విండ్స్, అంటే చల్లగా ఉంటాయా. అవి వచ్చినప్పుడు ఈ ఏరియా ఇది కూడా చల్లబడిపోవాలి కదా, ఇండియా నార్థన్ పార్ట్ ఇదంతా ఏమైపోవాలి, ఈ అటాక్కి ఇక్కడ వచ్చిన విండ్స్కి నార్థన్ పార్ట్ కూడా కోల్డ్ అయిపోవాలి కదా, అంటే ఎక్కువ వింటర్ ఫీల్ అవ్వాలి కదా ఇక్కడ. ఆ విండ్స్ వచ్చినప్పుడు వాడేమంటున్నాడంటే, ఆ విండ్స్ వచ్చినప్పటికీ ఇండియా అనేది ఎక్కువ కోల్డ్కి ఫీల్ అవ్వదు, అంటే మైల్డ్ కోల్డ్ ఉంటుంది, మైల్డ్ వింటర్స్. అంటే మనకు ఏదైతే సదరన్ పార్ట్లో ఉన్న టెంపరేచర్కి నార్థన్లో ఉన్న టెంపరేచర్కి ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందంట, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది ఈ విండ్స్ వచ్చినప్పటికీ, కోల్డ్ విండ్స్ పైనుంచి. సరే, ఎందుకు అట్లా ఉంటుంది, విండ్స్ వస్తున్నాయి, ఆడ హీట్ కూడా తగ్గద్దప్పుడు, చల్లగాలి వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ తగ్గిపోయి కోల్డ్గానే అవ్వాలి కదా, ఎందుకు అంత కోల్డ్ రావట్లేదు. ఈ హీట్ జోన్ మన సదరన్ పార్ట్లో ఎంత హీట్ అయితే ఉందో దానికంటే కొద్ది మొత్తంలోనే హీట్ ఇక్కడ తక్కువ ఎందుకు ఉంది, మొత్తం హీట్ మారాలి కదా కోల్డ్ విండ్స్ వచ్చినప్పుడు, మనకు డౌట్ రావచ్చు. అదే వాడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ విండ్స్ వస్తున్నాయి కదా, ఇది ఇక్కడ మన హిమాలయాస్కి ఇక్కడ ఏమున్నాయి, మనకి ఏదైతే ఇక్కడ మనకు విండ్స్ వస్తున్నాయి కదా, ఈ పక్క నుంచి మనకు నార్థన్ పార్ట్ మన కంట్రీకి మనకేమున్నాయి, మీరు చూసుకుంటే మనకేమున్నాయి, ఇక్కడ హిమాలయాస్ ఉన్నాయి. ఈ బెల్ట్ అంతా ఏంటి, మౌంటైన్ రేంజ్, మనకి ఇదంతా ఏంది, మౌంటైన్ రేంజ్. ఈ విండ్స్ ఏవైతే వస్తాయో ఇదేం చేస్తాయి, ఈ పక్కకు వస్తాయా, రావు, ఇక్కడికి ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి, మౌంటైన్స్ అనేవి 6000 మీటర్స్ హైట్ ఉందన్నాడు. 6000 మీటర్స్ హైట్ అంట, అర్థమవుతుందా మీకు, 6000 మీటర్స్ హైట్ అంటే ఎంత హైట్ తెలుసా. ఆ విండ్స్ ఫ్లో చేసి వచ్చేటప్పుడు ఇక్కడికే ఆగిపోతాయి, కోల్డ్ విండ్స్ రావు. కోల్డ్ విండ్స్ రానప్పుడు ఈ ఏరియా మొత్తం చల్లబడుతుందా, ఈ పక్కది చల్లబడదు. చల్లబడినప్పుడు ఇక్కడ మనకు సదరన్ పార్ట్లో ఎంత టెంపరేచర్ అయితే ఉంటుందో దాని కొద్ది మొత్తం తగ్గద్ది తప్ప కోల్డ్ అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ వింటర్స్ ఎలా ఉంటాయి, మైల్డ్గా ఉంటాయి. మైల్డ్ అంటే చాలా తక్కువగా ఉంటుంది వింటర్, అంటే మనం ఎంత ఫీల్ అవ్వాలో అంత ఫీల్ అవ్వము. ఈ కోల్డ్ ఇక్కడ వాళ్ళు రష్యా వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో మనం అంత ఫీల్ అవ్వము, ఎందుకంటే ఆ విండ్స్ మనకు రాట్లా. ఏవి మనల్ని కాపాడుతుంది, ఈ హిమాలయన్ మౌంటైన్స్ కాపాడుతుందా. అందుకే ఈ పార్ట్ని కూడా మనం సబ్ కాంటినెంట్ అనేది చెప్పేసాం. ఇండియా సబ్ కాంటినెంట్ అని ఎందుకు చెప్పామంటే
ఇక్కడ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. అందుకే ట్రాపిక్స్ని కూడా సబ్ ట్రాపిక్స్ ఎందుకు ఏం చెప్పామంటే ఈ డిఫరెన్స్ క్రియేట్ అవ్వడం వల్లే. ట్రాపిక్లో నుంచి తీసేయాలంటే ఆ విండ్స్ వచ్చుంటే మనం ట్రాపిక్ కింద కన్సిడర్ చేసి ఉన్నాం. ఆ విండ్స్ మనకు రీచ్ అవ్వలేదు మౌంటైన్స్ వల్ల. అందుకని ఇక్కడ ట్రాపికల్ జోన్లో ఏదైతే టెంపరేచర్ ఉందో సేమ్ టెంపరేచర్ కంటే కొద్ది తక్కువ మనం ఇక్కడ ఫీల్ అవుతున్నాం కాబట్టి అందుకే ఈ ఏరియాని మనం సబ్ ట్రాపిక్ అన్నాం. ఇంకోటి వచ్చేసి ఈ ఏరియాని కూడా మనం సబ్ కాంటినెంట్ అని అన్నాం. ఇండియా ఈజ్ సబ్ కాంటినెంట్ అని కూడా అందుకే అన్నాం. ఒక కాంటినెంట్ లాగే అదే ఉంది, చిన్న కాంటినెంట్లా. ఇప్పుడు అర్థమైందా? ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వీడియోని లైక్ చేయండి. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ నెక్స్ట్ చూడండి. హాయ్ బ్రో, అర్థమైందా అర్థం కాలేదా ఒక్కసారి చెప్పండి నాకు. వాడు అదే ఇక్కడ చెప్పింది మీ అందరికీ. India has a mountains to the north which have an average height of 6,000 meters. India also has a vast coastal area where maximum elevation 30 meters. The Himalayas prevent the cold winds from the Central Asia from entering to the subcontinent. It is because of these mountains that the subcontinent experiences comparatively mild winters compared to Central Asia. ఈ పాయింట్ అర్థమైందా ఇప్పుడు? నెక్స్ట్ చూడండి. ప్రెషర్ విండ్స్. ప్రెషర్ విండ్స్ అంటే ఏంటి? ద క్లైమేట్ అసోసియేటెడ్ విత్ వెదర్ కండిషన్స్ ఇన్ ఇండియా ఆర్ గవర్నర్డ్ బై ద ఫాలోయింగ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్. మనకి ఏదైతే క్లైమేట్ ఉందో, వెదర్ కండిషన్ అంటే మన క్లైమేట్ ఉంది కదా ఇండియాలోది, అది వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయో ఇండియాలో దానికి అసోసియేట్ అయి ఉంటుంది. అయితే ఈ వెదర్ కండిషన్స్ని కూడా దేనికి అసోసియేట్ అయి ఉంటాయంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్. ఆ అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో ఏమొస్తాయంటే ప్రెషరు, సర్ఫేస్ విండ్స్, నెక్స్ట్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, వెస్టర్న్ సైక్లానిక్ డిస్టర్బెన్స్ అండ్ ట్రాపికల్ సైక్లాన్స్. ఏంది? వెస్టర్న్ సైక్లానిక్ డిస్టర్బెన్స్, ఇంకోటి ఏంది ట్రాపికల్ సైక్లాన్స్. ఇవన్నీ చూద్దాం. India lies in the region of a northeasterly winds. Okay, India lies in. These winds originate from the subtropical high pressure belt of the northern. ఇప్పుడు వాడు చెప్పినట్లే ఇదంతా ఎర్త్ అనుకుందాం. ఎర్త్ని నార్త్ సౌత్గా డివైడ్ చేస్తాం. డివైడ్ చేశానా? ఇండియా ఎక్కడ ఉందని చెప్పాడు? నార్త్ ఈస్ట్. ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్. అప్పుడు నార్త్ ఈస్ట్ అంటే ఈ ఏరియాలోనే కదా ఇండియా ఉంది, ఈ ఏరియాలోనే కదా ఇండియా ఉంది. నెక్స్ట్ వాడు ఏం చెప్పాడు? నార్త్ ఈస్టర్లీ విండ్స్. నార్త్ ఈస్టర్లీ విండ్స్ అంటే నేను కొద్ది మ్యాప్ పెద్దది గీసేసాను ఇలా. అంటే ఇక్కడ చూసుకుంటే నార్త్ ఈస్టర్లీ అంటే ఈ పక్క నుంచి విండ్స్ వస్తుంటాయి, మనం చూసాం. ఆ విండ్స్ వస్తుంటాయి కాబట్టి ఆ ఏరియాలోనే కదా ఉంది మనకు నార్త్ ఈస్టర్లీ విండ్స్ అంటే. నెక్స్ట్ దీస్ విండ్స్ ఒరిజినేట్ ఫ్రమ్ ద సబ్ ట్రాపికల్ ఆఫ్ హై ప్రెషర్. సబ్ ట్రాపికల్ ఆఫ్ హై ప్రెషర్ అంటే మనకు రష్యా ఏరియా చూసాం పైన, ఏదైతే ఏషియా భాగం ఉందో సబ్ ట్రాపిక్స్లోనే కదా అది ఉంది. అక్కడ కోల్డ్ ఉండడం వల్ల ఆ బెల్ట్ ఎలా ఉంటుంది? హై ప్రెషరే కదా అక్కడ ఉంటుంది. అక్కడ నుంచే కదా అప్పుడు విండ్స్ వస్తున్నాయి. అదే వాడు చెప్పింది కూడా, హై ప్రెషర్ బెల్ట్ ఆఫ్ నార్థన్. నెక్స్ట్ చూడండి, నార్థన్ హెమిస్ఫియర్ అంటే పైన భాగం నుంచి. ఓకేనా? నార్థన్ హెమిస్ఫియర్ చూసాం. నెక్స్ట్ దే బ్లో, అవి ఏ పక్కకు వస్తున్నాయి? సౌత్ వార్డ్స్కి వస్తున్నాయా? దే బ్లో సౌత్ వార్డ్స్. గెట్ డిఫ్లెక్టెడ్ టు ద రైట్ డ్యూ టు ద కోరియాలిసిస్ ఫోర్స్. ఇది ఎందుకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మూవ్ టువార్డ్స్ ద ఈక్వటోరియల్ లో ప్రెషర్. జనరల్లీ దీస్ విండ్స్ క్యారీ ద లిటిల్ మాయిశ్చర్. దే ఒరిజినేట్ బ్లో ఓవర్ ద ల్యాండ్. దేర్ఫోర్ దే బ్రింగ్ ఎ లిటిల్ ఆర్ నో రైన్. హెన్స్ ఇండియా షుడ్ హ్యావ్ బీన్ an arid land, but it is not. ఓకేనా? originate and blow over the land.
Therefore, they bring a little or no rain. Hence, India should have been an arid land. But is it not? But it is not. సరే, ఫస్ట్ కొరియల్ ఫోర్స్ అంటే చూద్దాం. An apparent force caused by the earth rotation. The Coriolis force is responsible for the deflecting of the wind towards the right in the northern hemisphere and towards left in the southern hemisphere. This is also known as Farrell's law. సరే, మీకు అర్థం అవ్వలేదు అనుకుంటున్నా, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఒక బండి మీద పోతా ఉన్నాం. బండి ఎట్టు పోతుంది? ఈ సైడ్కి పోతుంది. బండి మీద పోతున్నప్పుడు చెయ్యి బయటకు పెట్టాం. గాలి ఈ పక్క నుంచి వస్తుందా? బండి ఈ పక్క పోతున్నప్పుడు గాలి ఇటే కదా వస్తుంది, గాలి ఇటే వస్తుంది. మనం చెయ్యి ఇట్లా స్ట్రైట్కి పెట్టినప్పుడు గాలి చేతికి తగిలి చెయ్యి ఈ పక్కకి తిరగద్దా, అంటే ఈ పక్క కొద్దిగా ప్రెషర్ అవుద్దా, ఈ పక్కకి ఫోర్స్ ప్రెషర్ చూపిస్తుంది కదా. చెయ్యి ఇట పెట్టాం, విండ్స్ ఇట్లా వస్తున్నాయి, ఆపోజిట్కి వెళ్ళినప్పుడు గాలి ఇటే కదా వస్తుంది. ఆ చెయ్యి మనకి ఏమవుద్ది, కొద్దిగా రైట్ సైడ్కి ఈ పక్కకి ఫోర్స్ వెనక్కి నడుతుంది ఆ చెయ్యి. సరే, వీడికి అర్థమైంది కదా కొద్దిగా ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. నేను వచ్చేసి ఇది ఈక్వేటర్ లైన్ 0 degrees, ఇదేంది ఈక్వేటర్ లైన్. నేను ఇక్కడ ఉన్నా, ఓకేనా. నా ఫ్రెండ్ ఒకడు ఇక్కడ ఉన్నాడు, ఇది నార్థన్ పార్ట్ లేకపోతే నార్థన్ హెమిస్ఫియర్ అనుకోండి. నార్థన్ హెమిస్ఫియర్ అనుకునేది ఏముంది, ఇది సదరన్ హెమిస్ఫియర్. ఇది ఈక్వేటర్ లైన్. నేను ఇక్కడ బాల్ తీసుకున్నా, నా దగ్గర ఒక బాల్ ఉంది. ఆ బాల్ని నేను ఏ సైడ్కి యాడికి వేయాలనుకున్నాను, నేను ఈ పాయింట్కి వేయాలనుకున్నా. ఇక్కడ నుంచి బాల్ త్రో చేశాను నేను, ఓకేనా. సేమ్ వీడు కూడా ఇక్కడ నుంచి బాల్ త్రో చేశాడా. ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది, వెస్ట్ టు ఈస్ట్కి రొటేట్ అవుతుందా అంటే బండి పోయే డైరెక్షన్లోనే రొటేట్ అవుతుందా అంటే ఇలానే కదా రొటేట్ అవుతుంది ఎర్త్. అప్పుడు విండ్స్ ఎలా వస్తాయి, గాలులు ఆపోజిట్ డైరెక్షన్లో కదా వస్తాయి, ఇట్లే కదా వస్తాయి. అంతేనా వచ్చేది, ఆపోజిట్ డైరెక్షనేనా. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఏదైతే దీనికి ఉందో దీనికి వచ్చి తగిలినప్పుడు ఇది ఈ పక్కకు పోద్దా. నేను బాల్ పైనుంచి వేసా, చేతిలో లేదు, పైనుంచి వేసా. బాల్ ఈ పక్క నుంచి పైకి లేసి గాలి తగ్గడం వల్ల కొద్దిగా రైట్ సైడ్కి పోద్దా. నేను మారిపోయా, ఎర్త్ రొటేట్ అవుతుంటుంది, నేను ఈడే ఉండను, నేను ఈడికి వచ్చేసా నేను. కానీ గాలి వీచడం వల్ల బాల్ ఈ పక్కకు పోద్ది, అంతే కదా. సేమ్ గాలి ఈ పక్కకు వచ్చింది, ఈడికి వేసాడు, ఈడు కూడా ఈడికి వచ్చేసాడు, ఇక్కడికి వచ్చేసాడు. ఎర్త్ రొటేట్ అయింది, మనం ముందుకు సరిపోతాం. కానీ పైన కదా ఉంది, మనతో పాటు బాల్ కాదు, లేదు కదా, అట్మాస్ఫియర్లో ఉండేది బాల్. ఆ బాల్ గాలికి తగిలి అది ఈ పక్కకు పోద్దా రొటేట్ అయ్యి. ఎక్కడ పడాల్సిన బాల్ ఎక్కడ పడింది, ఈ ప్లేస్లో పడింది. అర్థమైందా మీకు? ఇక్కడికి అర్థమైందా అర్థం కాలేదా నాకు ఇది చెప్పండి, ఒక్కసారి కామెంట్ చేయండి. అర్థమైంది అనుకుంటున్నా. ఇట్లా ఈ ఎఫెక్ట్ వల్ల మనం ఏదైతే బాల్ నార్థన్ హెమిస్ఫియర్లో ఏ సైడ్ పోయింది, రైట్ సైడ్. సదరన్ హెమిస్ఫియర్లో ఏ సైడ్ పోయింది, లెఫ్ట్. టర్న్ వచ్చింది. ఏదైతే ఈ గాలి ఫోర్స్ వస్తుందో ఇది దేని వల్ల వచ్చింది, ఈ ఫోర్సు, ఈ గాలి ఫోర్సు. ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్కి రొటేట్ అవ్వడం వల్లే కదా వచ్చింది. వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్కి రొటేట్ అవ్వడం వల్లే కదా వచ్చింది. అలా రొటేట్ అయినప్పుడు వచ్చిన ఫోర్సే కొరియాలిసిస్ ఫోర్స్ అంట. అలా రొటేట్ అయినడం వల్ల వచ్చిన ఫోర్సే
కొరియాలిసిస్ ఫోర్స్ అన్నాం. బ్రో రాజేష్ బ్రో ఒకసారి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. బైక్ ఒకటి పోతా ఉంది ఈ డైరెక్షన్లో. బైక్ ఈ డైరెక్షన్లో పోయినప్పుడు గాలి ఏ పక్కకు వస్తుంది? ఇటే కదా వస్తుంది. నువ్వు చెయ్యి పక్క పెట్టినప్పుడు చెయ్యి కొద్దిగా ఇట్లా వెనక్కి పక్క కదా లాగద్ది, గాలి ఈ ఫోర్స్లో కొడుతుంది. బైక్ ఈ పొజిషన్లో పోతున్నప్పుడు, ఈ సైడ్కి పోతున్నప్పుడు, ఈస్ట్ సైడ్ పోతున్నప్పుడు గాలి ఏ పక్కకు వస్తుంది? వెస్ట్ సైడ్కి పోద్ది గాలి ఇట్లా ఫ్లో అయ్యి. అప్పుడు చెయ్యి కూడా ఏమవుద్ది? గాలితో పాటు వెనక్కి లాగద్ది. అంతే కదా? సేమ్ అట్లాగే మనకిక్కడ ఇది ఈక్వేటర్ లైను. ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్కి మూమెంట్ అవుతుంది. అయినప్పుడు నేను ఇక్కడ నిలబడి ఒక బాల్ వేస్తే ఈ ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ పోతున్నప్పుడు గాలి ఇక్కడ కూడా క్రియేట్ అవుద్ది. బైక్ పోయినప్పుడు ఎట్లా క్రియేట్ అయిందో ఒక ఫోర్స్ అలా క్రియేట్ అయ్యి ఇక్కడ నేను బాల్ గాల్లో వేసినప్పుడు ఆ ఫోర్స్ వల్ల బాల్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా పడకుండా కొద్ది రైట్ సైడ్కి బెండ్ అయ్యి వచ్చి పడుతుంది. సేమ్ అట్లాగే నేను సదరన్ హెమిస్ఫియర్ ఈక్వేటర్ కింద భాగంలో నుంచి వేసినప్పుడు గాలి పక్క కొట్టినప్పుడు సదరన్ హెమిస్ఫియర్ వాడికి లెఫ్ట్ సైడ్లో బాల్ వెళ్ళి పడుతుంది. ఇప్పుడు అర్థమైందా బ్రో? అర్థమైందా ఇప్పుడు? అలా పడడానికి రీజన్ వచ్చింది ఏంది? వెస్ట్ టు ఈస్ట్కి ఎర్త్ రొటేషన్ అనేది. ఆ ఎర్త్ రొటేషన్ తిరిగినప్పుడు ఆ ఫోర్స్ క్రియేట్ అయింది కదా, దాన్నే కొరియాలిసిస్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్. వాడు అదే ఇప్పుడు ఇక్కడ చెప్పింది మీ అందరికీ. ఏదైతే మీకు విండ్స్ వస్తున్నాయో, అవును సదరన్ హెమిస్ఫియర్ నుండి బాల్ త్రో చేసినప్పుడు అది లెఫ్ట్ సైడ్కి పోద్ది. ఎందుకు లెఫ్ట్ సైడ్ పోద్ది? మనకు విండ్స్ ఈ పక్కకు వస్తున్నాయి కదా, ఈ పక్క నుంచి వస్తున్నాయి కదా, అప్పుడు లెఫ్టే కదా పోద్ది. నార్థన్ హెమిస్ఫియర్ వాడికి రైట్లో పోద్ది, సదరన్ వాడికి లెఫ్ట్లో పోద్ది. అర్థమైందా? అందుకే వాడు ఇక్కడ అదే చెప్పాడు. అందుకు మనకు ఏం చెప్పాడు? దే బ్లో సౌత్ వార్డ్స్ గెట్ డిఫ్లెక్టెడ్ రైట్ డ్యూ టు కొరియాలిసిస్ ఫోర్స్. మనకి ఏవైతే విండ్స్ వస్తున్నాయో నార్త్ ఈస్టర్లీ విండ్స్, అవి సౌత్ వార్డ్స్ వచ్చేటప్పుడు కొరియాల్ ఫోర్సెస్ వల్ల రైట్ సైడ్ పోద్ది, మూవ్ టువర్డ్స్ ద ఈక్వటోరియల్. ఏ సైడ్? అది కూడా రైట్ సైడ్లో ఈక్వటోరియల్ ఎక్కడైతే లో ప్రెషర్ ఉంటుందో ఆ సైడ్ విండ్స్ పోతాయి. జనరల్లీ దీస్ విండ్స్ క్యారీ లిటిల్ మాయిశ్చర్. అవి వచ్చే టైంలో కొద్ది మాయిశ్చర్ని కూడా తీసుకొని వస్తాయి, ల్యాండ్ మీద నుంచి వస్తాయి కాబట్టి లిటిల్ మాయిశ్చర్. అలా వచ్చినప్పుడు ఒరిజినేట్ అండ్ బ్లో ఓవర్ ద ల్యాండ్. ఓకే, దేర్ బ్రింగ్ లిటిల్ ఆర్ నో రైన్. అవి మాయిశ్చర్ తీసుకొని వస్తే కొద్దిగా వర్షం పడుతుంది, లేకపోతే పడకపోవచ్చు, ఎక్కువ ఛాన్సెస్ చెప్పలేమైతే. హెన్స్ ఇండియా షుడ్ హ్యావ్ బీన్ ఎరైడ్ ల్యాండ్. ఇండియాలో ఎందుకు ఎరైడ్ ల్యాండ్ ఉంది? మనం చూసాం కదా, మనకు మాయిశ్చర్ అనేది మనకు రాదు, హిమాలయన్ మౌంటైన్స్ ఉండడం వల్ల ఆ విండ్ అక్కడికి ఆగిపోద్ది. ఇట్ ఈస్ నాట్ సో. నెక్స్ట్ చూడండి, అదే ఇక్కడ చెప్పాడు కొరియాల్ ఫోర్సెస్ అంటే కూడా ఇప్పుడు చూసాం. an apparent force used by the earth rotation. The Corial force is responsible for the directing winds towards right in the northern hemisphere and towards left in the southern hemisphere. దీన్నే ఫెరల్స్ లా అని కూడా అంటారు అన్నాడు. నెక్స్ట్, ద ప్రెషర్ అండ్ విండ్ కండిషన్. ఏదైతే ప్రెషర్ అండ్ కండిషన్ ఓవర్ ద ఇండియా ఆర్ యూనిక్. మనకు ప్రెషర్ అండ్ విండ్ కండిషన్స్ అనేవి యూనిక్గా ఉన్నాయి, ఎక్కడ మొత్తం మీద కాదు. డ్యూరింగ్ ద వింటర్ దెర్ ఈజ్ అ హై ప్రెషర్ ఏరియా నార్థన్ హెమిస్ఫియర్. వింటర్లో ఎలా ఉంటుంది? హై ప్రెషర్ ఉంటుంది. ఎక్కడ? నార్థన్ హెమిస్ఫియర్. చల్లగా ఉంది కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అక్కడ మనకు గ్యాసెస్ పైకి వెళ్ళవు కదా, హై ప్రెషరే ఉంటుంది. నెక్స్ట్, కోల్డ్ డ్రై విండ్స్ బ్లో అవుతాయి ఫ్రమ్ దిస్ రీజియన్ టు లో ప్రెషర్ ఏరియాస్. అక్కడ ఉన్న విండ్స్ ఎలాగుంటాయి? కోల్డే కదా, అవి డ్రైగానే ఉంటాయి, ఎందుకంటే అక్కడ సముద్రం గిముద్రాలు ఏం లేవు. ఓకేనా? అవి ఏ పక్కకు బ్లో అవుతాయి? ఎక్కడైతే లో ప్రెషర్ ఏరియాస్ ఉంటాయో ఆ పక్కకి. అయితే ఎక్కడ లో ప్రెషర్ ఏరియాస్ క్రియేట్ అవుతాయంట? ఓవర్ ద ఓషన్స్ టు సౌత్. ఓషన్స్ మీద నుంచి సౌత్ సైడ్కి. అంటే ఇండియా మ్యాప్ పైన తీసుకుంటే ఈ ఏరియాలో హై ప్రెషర్ బెల్ట్ ఉన్నప్పుడు మనకు ఓషన్స్ మీద ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ లో ప్రెషర్ బెల్ట్ ఉంటుంది, మనకు ఓషన్స్లో కూడా ఉంటుంది. అయితే ఇవి ఫ్లో అయ్యి కింద భాగానికి వస్తాయి, ఇక్కడ కిందకి.
ఇలా వచ్చినప్పుడు లో ప్రెషర్ బెల్ట్ మీద కదా వచ్చింది, అదే వాడు చెప్తున్నాడు. ఓవర్ ద ఓషన్స్ టు సౌత్, ఓషన్స్ నుంచి సౌత్కి పోతాయి. ఇన్ ఏ సమ్మర్లో లో ప్రెషర్ ఏరియా డెవలప్స్ ఓవర్ ద ఇంటీరియర్ ఆఫ్ ది ఏషియా. సమ్మర్కి వచ్చేసరికి ఏషియా లోపల భాగంలో మనకు లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఓవర్ ద నార్త్ వెస్టర్న్ ఇండియా. మనకు నార్త్ వెస్టర్న్ ఇండియా అంటే ఈ పార్ట్, ఇక్కడ కూడా మనకు లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దిస్ కాజ్ ద కంప్లీట్ రివర్సల్ ఆఫ్ ది డైరెక్షన్ ఆఫ్ ది విండ్స్ డ్యూరింగ్ ద సమ్మర్. ఇక్కడ మనకు ఏదైతే ఈ ఏరియా ఉందో ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల, ఈ ఏరియాలో లో ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల విండ్స్ అన్ని రివర్సల్ అవుతాయంట. ఎలా చూడండి, దిస్ కాజెస్ కంప్లీట్ రివర్సల్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ విండ్స్ డ్యూరింగ్ సమ్మర్. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ ద హై ప్రెషర్ ఏరియా ఓవర్ సదరన్ ఇండియన్ ఓషన్ ఇన్ ఏ సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్. మనకి ఇక్కడ కదా ఓషన్ ఉంది, సదరన్ ఓషన్, ఓకేనా. అంటే ఇక్కడ హీట్ లేదండి, ఇక్కడ హీట్ వస్తుందంటే సన్ రైసెస్ ఎక్కువ ఈ పక్క కదా పడుతున్నాయి, అప్పుడు కావదా అక్కడ లో ప్రెషర్. అంటే ఇక్కడ సన్ రైసెస్ ఎక్కువ లేనప్పుడు ఇక్కడ ఎట్లుంటుంది, హై ప్రెషరే కదా ఉంటుంది, హై ప్రెషరే. అప్పుడు ఇది పైకి వెళ్ళేటప్పుడు గాలి ఏ సైడ్కి పోవాలి, ఏ సైడ్కి పోద్ది, లెఫ్ట్ సైడే కదా పోద్ది. సదరన్ హెమిస్ఫియర్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు గాలి కొరియాల్ ఫోర్స్తో లెఫ్ట్ సైడ్కే పోద్ది. లెఫ్ట్ సైడ్లో కూడా ఎందుకు పోవాలి, లో ప్రెషర్ ఉంది కాబట్టి. అదే వాడు చెప్పాడు ఇక్కడ. ఏదైతే యాజ్ వెల్ యాజ్ ఓవర్ నార్త్ వెస్టర్న్ ఇండియా, దిస్ కాజెస్ కంప్లీట్ రివర్సల్ డైరెక్షన్ ఆఫ్ విండ్స్ డ్యూరింగ్ సమ్మర్. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా ఓవర్ ద సదరన్ ఇండియన్ ఓషన్ సదరన్లో ఇన్ సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్, ఓకేనా. సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్, సౌత్ ఇది, ఈస్టర్లీ డైరెక్షన్ అంటే మామూలుగా పోయేది ఈ పక్క పోతాయి విండ్స్, ఈస్టర్ల్ అంటే అయితే ఈస్ట్ కింద కదా ఇండియా ఓషన్ చూసుకుంటే దీనికి సౌత్ ఈస్ట్ అంటే ఈ పక్కకు పోతాయి. సరే, ఈ పక్క క్రాస్ ద ఈక్వేటర్, ఎప్పుడైతే ఇది ఈక్వేటర్ని క్రాస్ చేస్తుందో టర్న్స్ రైట్ వార్డ్స్ టు ద లో ప్రెషర్ ఏరియాస్ ఆఫ్ ది ఓవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఈక్వేటర్ పాస్ అవగానే మనం చూసాం కదా, ఇండియన్ సబ్ కాంటినెంట్ రాగానే అది రైట్ సైడ్కి మళ్ళీ టర్న్ అవుద్ది కొరియాల్సి ఫోర్స్తో లో ప్రెషర్ ఏరియాస్కి. ఎక్కడ, ఇండియా సబ్ కాంటినెంట్. దీస్ ఆర్ ద సౌత్ వెస్టర్న్ మాన్సూన్ విండ్స్. దీన్ని ఏమంటాం, సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అంటాం. అంటే సౌత్ ఇది, వెస్ట్ ఈ సైడ్, సౌత్ వెస్ట్, ఇక్కడ నుంచి మాన్సూన్ విండ్స్. దీస్ విండ్స్ బ్లో ఓవర్ ద వామ్ ఓషన్స్, గ్యాదర్ మాయిశ్చర్. ఇవి ఓషన్స్ మీద నుంచి వస్తారు కాబట్టి మాయిశ్చర్ ఖచ్చితంగా ఉంటుంది. బ్రింగ్ వైడ్ స్ప్రెడ్ రైన్ఫాల్ ఓవర్ ద మెయిన్ ల్యాండ్. ఇవి ఏం చేస్తాయి, మెయిన్ ల్యాండ్ ఏరియాలోకి వచ్చేసి వర్షాన్ని వేస్తాయి. అదే మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని కూడా మనం అంటాం. సమ్మర్లో మనకు ఈ సైడ్ నుంచి వస్తాయి, అదే రివర్సల్ విండ్స్ అంటే. డైరెక్షన్ రివర్స్ అవుతుంది. మామూలుగా యాడుంది, ఇండియన్ ఓషన్ ఈ పక్కకు వచ్చేయి, ఈ పక్కకి కదా వచ్చేయి, ఈ పక్కకు వచ్చేయి సౌత్ ఈస్ట్కి. ఇవి ఈక్వేటర్ ఎప్పుడైతే దాటుతాయో వెంటనే ఏం చేస్తే రైట్కి తిరిగాయి. రైట్కి తిరిగిన తర్వాత మనకి ఏదైతే లో ప్రెషర్ బెల్ట్ ఉందో అక్కడి నుంచి పాస్ అయ్యి రివర్స్ అంటే ఇదే. అర్థమైంది అనుకుంటున్నా. ఇలా వచ్చేటప్పుడు ఇవి సముద్రం మీద వస్తున్నాయి కాబట్టి మాయిశ్చర్ కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది, అంటే తేమ ఉంటుంది. ఆ తేమని తెచ్చేసి మెయిన్ ల్యాండ్ మీద వర్షం గుర్తిస్తాయి. నెక్స్ట్ చూడండి, సీజన్స్. వాడు మాన్సూన్ టైప్ క్లైమేట్ అని చెప్పాడు, మళ్ళీ ఆ క్లైమేట్లో సీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ బై ది డిస్టింక్ట్ సీజనల్ ప్యాటర్న్. ఈ మాన్సూన్ టైప్ క్లైమేట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ సీజనల్ ప్యాటర్న్స్ ఉన్నాయంట. అవి ఏందో చూడండి. వెదర్ కండిషన్ గ్రేట్లీ చేంజ్ ఫ్రమ్ వన్ సీజన్ టు అనదర్. మన వెదర్ కండిషన్ అనేది సీజన్ టు సీజన్ చేంజ్ అవుద్ది అన్నాడు. దీస్ చేంజెస్ పర్టికులర్లీ నోటిసబుల్ ఇన్ ద ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. మనకి ఏవైతే ఈ చేంజెస్ ఉన్నాయో ఎక్కువగా మనం ఎక్కడ గమనించగలమంటే కంట్రీ లోపల పార్ట్లో, కోస్టల్ ఏరియాస్లో కాదు, కంట్రీ లోపల పార్ట్లో, ఓకేనా. ద కోస్టల్ ఏరియాస్ డు నాట్ ఎక్స్పీరియన్స్ మచ్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్. మన కోస్టల్ ఏరియాస్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయవు, ఎందుకంటే సముద్రం దగ్గరకు ఉంటాయి. మనం నిన్ను మాట్లాడుకున్నాం దాని గురించి.
సో దేర్ ఈజ్ ఎ వేరియేషన్ ఇన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్. ఓకే, మనకు సీజన్స్ కూడా ఎన్ని ఉన్నాయి? 4 మెయిన్ సీజన్స్ ఉన్నాయి. అవి ఏంటి? ద కోల్డ్ వెదర్ సీజన్, హాట్ వెదర్ సీజన్, ఇంకా అడ్వాన్సింగ్ మాన్సూన్ అండ్ రీట్రీటింగ్ మాన్సూన్ విత్ సమ్ రీజనల్ వేరియేషన్స్. అర్థమైందా? 4. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కోల్డ్ వెదర్ సీజన్ చూద్దాం. కోల్డ్ వెదర్ సీజన్ అంటే ఏంటి? ద కోల్డ్ వెదర్ సీజన్ బిగిన్స్ ఫ్రమ్ ద mid-November ఇన్ నార్థన్ ఇండియా అండ్ స్టేస్ టిల్ ఫిబ్రవరి. మనకి ఇది mid-Novemberలో స్టార్ట్ అవుద్ది. ఇండియా ఇట్లుంటే నార్థన్ పార్ట్ ఏదైతే ఈ పార్ట్ ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అవుద్దంట? mid-Novemberలో. ఎప్పుడు దాకా ఉంటుందంట? ఫిబ్రవరి దాకా ఉంటుందంట. డిసెంబర్ అండ్ జనవరి ఆర్ ద కోల్డెస్ట్ మంత్స్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. ఇక్కడ డిసెంబర్ జనవరికి వచ్చేసరికి ఆ మంత్స్ ఎలా, నార్థన్ పార్ట్ ఎలా ఉంటుందంటే కోల్డెస్ట్, ఎక్కువ చల్లదనం ఉంటుందంట నార్థన్ పార్ట్లో. ఓకేనా? ఫస్టే చెప్పాడు ఈ సీజన్ ఎప్పుడు ఉంటుంది మనకు నార్థన్ ఇండియాలో. ఫిబ్రవరి. ఎప్పటి నుంచి? mid-November నుంచి ఫిబ్రవరి. అంటే డిసెంబర్ జనవరి ఈ లోపలే కదా వస్తాయి. ఆ టైంలో ఎట్లుంటుందంటే ఎక్కువ కోల్డెస్ట్ ఉంటుంది, చాలా కోల్డ్ ఉంటుందంట. ద టెంపరేచర్ డిక్రీజెస్ ఫ్రమ్ ద సౌత్ టు నార్త్. మనకి ఏదైతే ఉందో టెంపరేచర్ కూడా సౌత్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఏమవుద్ది? డిక్రీజ్ అవుతుందంట. అంటే అప్పుడు సదరన్ పార్ట్లో టెంపరేచర్ ఎట్లున్నట్టు? ఎక్కువ ఉన్నట్టు. నార్థన్ పార్ట్లో టెంపరేచర్ ఎట్లా ఉన్నట్టు? తక్కువ ఉన్నట్టు. అర్థమైందా? అదే వాడు ఇక్కడ చెప్పింది, డిక్రీజెస్ సౌత్ టు నార్త్. ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది చెన్నై ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఈ 24 to 25 degrees Celsius. మనకి ఏదైతే ఈస్టర్న్ కోస్ట్ ఉందో ఈ పక్క చెన్నై, ఇది కోస్టల్ ఏరియా, ఇక్కడ ఎంత ఉందంట? 24 degrees నుంచి 25 degrees Celsius. నెక్స్ట్ వైల్ ఇన్ నార్థన్ ప్లేన్స్, అదే టైంలో నార్థన్ ప్లేన్స్లో పోతే 10 degrees Celsius to 15 degrees Celsius ఉంటుందంట ఈ ఏరియాలో. అదే టైంలో ఇక్కడ టెంపరేచర్ ఎట్టుంది? 10 degrees Celsius నుంచి 15 degrees Celsius ఉంటుందంట. అర్థమవుతుందా? అది డిఫరెన్స్ చెప్తున్నాడు. డేస్ ఆర్ వామ్ అండ్ నైట్స్ ఆర్ కోల్డ్. డేస్ ఎలా ఉంటాయి? వామ్ ఉంటాయి, నైట్స్ కోల్డ్ ఉంటాయి. ఫ్రాస్ట్ ఈస్ కామన్ ఇన్ ద నార్థన్ అండ్ హయ్యర్ స్లోప్స్ ఆఫ్ ది హిమాలయాస్. ఇక డేస్ కొద్దిగా వామ్గా ఉంటాయి, నైట్ వచ్చేసరికి ఎక్కువ కోల్డ్. ఇంకోటి వచ్చేసి హిమాలయాస్, ఈ పార్ట్లో ఏదైతే హిమాలయాస్ ఉంటాయో అక్కడ మనకు ఫ్రాస్ట్ అంటే మంచు ఎక్కువ ఉంటుంది పైన భాగంలో. అదే వాడు చెప్పింది. ఫ్రాస్ట్ ఈస్ కామన్ ఇన్ ద నార్త్ అండ్ హయ్యర్ స్లోప్స్ ఆఫ్ ది హిమాలయాస్ ఎక్స్పీరియన్స్ స్నోఫాల్ పడుతూ ఉంటుంది. ఇక్కడికి అర్థమైందా? ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరెవరు చూస్తున్నారో కమెంట్ చేయండి అర్థమవుతుందా లేదా అని చెప్పేసి. నాకు ఇంటరాక్షన్ ఉంటే నాకు అర్థమవుద్ది. నెక్స్ట్ చూడండి. డ్యూరింగ్ దిస్ సీజన్, ఈ సీజన్లో ఎలా ఉంటుందంటే ద నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ప్రివైల్ ఓవర్ ది కంట్రీ. ఇప్పుడు బాగా చూడండి, మనం ఏదైతే మనకు ట్రేడ్ విండ్స్ అంటే ఈ సైడ్ నుంచి వస్తాయో, ఈస్టర్న్ సైడ్, నార్త్ ఈస్టర్న్ సైడ్ నుంచి దీన్నే మనం ట్రేడ్ విండ్స్ అంటాం. పేరు ఇచ్చామంతే. సెంట్రల్ ఏషియా నుంచి వస్తాయి ఈ విండ్స్, దీన్ని ఏమన్నాం? ట్రేడ్ విండ్స్ అన్నాం. అవి ఎక్కడి నుంచి వస్తాయి? నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ప్రివైల్ ఓవర్ ద కంట్రీ మీదకి వస్తాయి. దే బ్లో ఫ్రమ్ ల్యాండ్ టు సీ. అంతే కదా, మనకి హిమాలయస్ ఆ పక్క ఏమైనా సీ ఉందా? ల్యాండే కదా. కాబట్టి వాడు ఏమన్నాడు? ల్యాండ్ నుంచి వస్తున్నాయి అవి. ఏ పక్కకు వస్తాయి? ఇట్లా వచ్చినప్పుడు ఇండియన్ ఓషనే కదా ఉంటుంది ఈ పక్క మనకు, అంతే కదా. కాబట్టి ఈ పక్కకు వచ్చినప్పుడు ఓషనే కదా, అరేబియన్ సీ ఈ పక్కకే కదా వస్తాయి. అక్కడ ఏముంది మనకు? సీయే కదా. అదే వాడు చెప్పింది, ల్యాండ్ నుంచి సీ వైపుకి వస్తాయి. ఫర్ మోస్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది ఇట్ ఈస్ ఏ డ్రై సీజన్.
డ్రై సీజన్ కూడా ఎందుకు, ఈ పక్క నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మాయిశ్చర్ ఉండదు. ఒకవేళ ఏదైనా కొద్ది మొత్తం మాయిశ్చర్ ఉంటే ఇక్కడ హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి అది వీటికి కొట్టుకొని రెయిన్ఫాల్ ఈ పక్కే పడిపోద్ది. హిమాలయ మౌంటైన్స్ ఆ సైడే, మన సైడ్కి రెయిన్ రాదు. ఓకేనా. అప్పుడు రానప్పుడు ఉత్త విండ్సే వస్తాయి. అవి ఎలా ఉంటాయి, డ్రైగానే ఉంటాయి. సీజన్ కూడా డ్రై. అప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ రైన్ అక్కర్స్ ఆన్ తమిళనాడు కోస్ట్ ఫ్రమ్ దీస్ విండ్స్, హియర్ దే బ్లో ఫ్రమ్ ద సీ టు ల్యాండ్. ఈ విండ్స్ వల్ల మనకు ఏదైతే మనకు ఇక్కడ పార్ట్ ఉందో తమిళనాడు కోస్టల్ పార్ట్, ఇక్కడ వర్షం పడుతుందంట. అయితే ఈ విండ్స్ వల్ల కాదు అయితే పడేది, అది ఏవైతే ఈ నార్త్ ఈ పక్క నుంచి వస్తున్నాయి అంటే నార్త్ ఈస్ట్ అంటే ఇది కూడా మొత్తం ఉంది కదా, అంటే ఈ ఓషన్ సైడ్ నుంచి ఏవైతే వస్తాయో విండ్స్, అవి వచ్చేటప్పుడు ఇవి ఏం చేస్తాయి, మాయిశ్చర్ తెస్తాయి కదా. పైన భాగంలో అయితే మాయిశ్చర్ ఉండదు, అవి పైన నుంచి వచ్చాయి కాబట్టి. ఇక్కడ ఓషన్ మీద వచ్చినప్పుడు మాయిశ్చర్ ఉంటుంది కదా, అంటే ఓషన్లో వాటర్ వేపర్స్ ఫామ్ అవుతాయి పైకి వెళ్ళినప్పుడు. కాబట్టి ఆ వేపర్స్ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు కోస్టల్ బెల్ట్లో వర్షం పడుతుంది కదా. అదే వాడు చెప్తున్నాడు. సమ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ అక్కర్స్ ఆన్ తమిళనాడు కోస్ట్ ఫ్రమ్ దీస్ విండ్స్ యాజ్ దే బ్లో ఫ్రమ్ సీ టు ల్యాండ్. ఇక్కడ ల్యాండ్ టు సీ. ఇది చూసుకోండి. ఎందుకు డ్రై సీజన్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు వర్షం పడింది, సేమ్ విండ్సే కదా బ్రో అంటే అవి ఎక్కడి నుంచి ఫ్లో అవుతున్నాయి కూడా చూడాలి. ల్యాండ్ మీద ఫ్లో అయినప్పుడు మాయిశ్చర్ ఉండదు, ఒకవేళ ఉన్నా కానీ అవి హిమాలయన్ గాడే పడిపోద్ది వర్షం. అదే మనకి ఇక్కడ మనకి ఎలాంటి కొండలు, పాపి కొండలు, గీపి కొండలు, అంత హైట్ కొండలు లేవు. ఓకేనా. మనకి ఏవైతే కోస్టల్ ఏరియాస్ ఎలివేషన్ ఎంత చెప్పాడు, 30 మీటర్సే చెప్పాడు. కాబట్టి అంత ఎలివేషన్ లేదు కాబట్టి మనకి ఏవైతే విండ్స్ ఈ పక్క నుంచి వస్తాయి ఓషన్ మీద, ఆ మాయిశ్చర్ తెచ్చి కోస్టల్ ఏరియాస్ తమిళనాడు కోస్టల్ ఏరియాలో వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఫీబల్ హై ప్రెషర్ రీజియన్ డెవలప్స్. ఓకే, మన నార్థన్ పార్ట్లో హై ప్రెషర్ ఉంటుంది విత్ లైట్ విండ్స్ మూవింగ్ టువర్డ్స్ ఫ్రమ్ దిస్ ఏరియా. మనకు ఇక్కడ ఎయిర్ మొత్తం ఏవైతే ఉంటాయో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల భారీ ఎక్కువ గ్యాసెస్ అనేవి కిందకే ఉంటాయి. ఏవైతే లైట్ గ్యాసెస్ అంటే కొద్దిగా మొత్తం అమౌంట్ వాల్యూమ్ తక్కువ ఉన్న గ్యాసెస్ ఏమవుతాయంటే పైన లేసి పైన తేలుతూ ఉంటాయి. ఆ గ్యాసెస్ ఏమవుతాయి, మూవింగ్ అవుట్వర్డ్స్ ఫ్రమ్ దిస్ ఏరియా, అంటే అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద రిలీఫ్ దీస్ విండ్స్ బ్లో త్రూ ద గంగా వ్యాలీ ఫ్రమ్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. ఇవి వెస్ట్ సైడ్కి, నార్త్ వెస్ట్కి, గంగా వ్యాలీ సైడ్కి మూవ్ అవుతాయి. ద వెదర్ ఈజ్ నార్మల్లీ మార్క్డ్ బై ద క్లియర్ స్కై. ఇక్కడ క్లియర్ స్కై ఎందుకు ఉంటుంది, కిందే గ్యాసెస్ ఉన్నప్పుడు పైన పోయి వాటర్ పైన మేఘాలు రావాలంటే వాటర్ వేపర్స్ పైకి పోవాలా, ఎవాపరేషన్ అయ్యి, అంతే కదా. ఇక టెంపరేచరే లేదు, అప్పుడు ఇంకా పైకి ఆడిపోద్ది, పైకి పోదు. పైన పోనప్పుడు మేఘాలు లేకపోతే స్కై ఎలా ఉంటుంది, క్లియరే కదా. లో టెంపరేచర్ అండ్ లో హ్యూమిడిటీ, టెంపరేచర్ కూడా తక్కువే ఉంటుంది హై ప్రెషర్ ఏరియాలో, హ్యూమిడిటీ కూడా తక్కువే ఉంటుంది వాటర్ వేపర్ లేనప్పుడు. ఫీబుల్ వేరియబుల్ విండ్స్. ఓకేనా, ఇక్కడికి మీకు అర్థమైందా. నెక్స్ట్ చూడండి. ఇంకోటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కోల్డ్ వెదర్ సీజన్ ఓవర్ ద నార్థన్ ప్లేస్ ఇన్ఫ్లో ఆఫ్ ది సైక్లానిక్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ ద నార్త్ వెస్ట్. ఇది చూడొచ్చు. మనకేం చెప్తున్నాడంటే మనము కోల్డ్ వెదర్ సీజన్ ఉండడం వల్ల ఓవర్ ద నార్థన్ ప్లేన్స్ is the inflow of the cyclonic disturbance from the west side and the northwest. మనకు సైక్లానిక్ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ మనకు నార్థన్ ప్లేన్స్లో ఏ పక్క, సైక్లానిక్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్లో ఉంటాయి. ఈ ఏరియా నార్త్ అండ్ వెస్ట్. ఓకేనా. వెస్ట్ ఇది. ద లో ప్రెషర్ సిస్టమ్ ఒరిజినేట్ ఓవర్ మెడిటేరియన్ సీ. ఎందుకు ఇక్కడ మనకు సైక్లానిక్ డిస్టర్బెన్స్ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ వరకు మీరు చూసారు, నార్మల్గా అయితే మనకి ఏషియా ఎలా ఉంటుంది, ఇది కదా ఏషియా. ఓకేనా. మనకు ఇక్కడ కదా ఇండియా ఉంది, ఇక్కడ కదా ఈక్వేటర్ ఉంది, ఈ పక్కంతా యూరప్స్ ఉన్నాయి కదా, యూరప్ ఉంది కదా. మనకు మెడిటేరియన్ సీ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుద్దంట. లో ప్రెషర్ సిస్టమ్ ఒరిజినేట్ ఓవర్ మెడిటేరియన్ సీ. ఈ సీలో వామ్ ఉండడం వల్ల పైకి వెళ్తుంది గాలులు. లో ప్రెషర్ క్రియేట్ అయిందా,
నెక్స్ట్ ఇక్కడ గాలి పైకి వెళ్ళినప్పుడు లో ప్రెషర్ అన్నప్పుడు ఇక్కడ ఏముంది, మాయిశ్చర్ ఉంది కదా, సీ మీద నుంచి వచ్చినప్పుడు దీంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఉంటుందా, ఉంటుంది. దే నెక్స్ట్ అలా సీ అండ్ వెస్టర్న్ ఏషియా మూవ్, చూడండి ఇక్కడ లో ప్రెషర్ సిస్టమ్ ఒరిజినేట్ ఓవర్ మెడిటేరియన్ సీ అండ్ వెస్టర్న్ ఏషియా, వెస్ట్ సైడ్ ఏషియాకి ఇది, ఓకేనా, మూవ్ ఇన్ టు ద ఇండియా, మూవ్ అయ్యి ఇండియా సైడ్కి వస్తాయి, ఓకేనా. దే కాజ్ మచ్ నీడెడ్ వింటర్ రైన్స్ ఓవర్ ద ప్లెయిన్స్ అండ్ స్నోఫాల్ ఇన్ ద మౌంటైన్స్, ఓకేనా. దే కాజ్ టూ మచ్ నీడెడ్ ద మచ్ నీడెడ్ వింటర్ రైన్స్. ఇక్కడ ఆల్రెడీ మనం వింటర్లో ఉన్నాం, వింటర్లోనే కదా ఉన్నాం మనం. అవి ఈ సైడ్కి మూవ్ అయ్యి వచ్చినప్పుడు మనకు చలికాలంలో ఎందుకు వానలు పడతాయంటే ఇదే కారణం. మెడిటేరియన్ సీలో ఏదైతే లో ప్రెషర్ క్రియేట్ అయిందో అది వెస్ట్ సైడ్కి రావడం వల్ల మనకు వింటర్ రైన్స్ అవుతాయి. సి ఇక్కడ ఏది మూవ్ ఇన్ టు ఇండియా అలాంగ్ విత్ వెస్టర్లీ ఫ్లో, దే కాజ్ మచ్ నీడెడ్ వింటర్ రైన్స్ ఓవర్ ద ప్లెయిన్స్ అండ్ స్నోఫాల్ ఇన్ ద మౌంటైన్స్లో స్నోఫాల్ అయినా కానివ్వండి, ప్లెయిన్ ఏరియాలో వర్షం పడుతుంది వింటర్ టైంలో అంటే ఇదే కారణం. హాయ్ బ్రో. ఆల్దో ద టోటల్ అమౌంట్ ఆఫ్ ది వింటర్ రైన్ఫాల్ లోకలీ నోన్ యాజ్ మహావత్, ఏదైతే వింటర్ రైన్స్ పడతాయో దానికి లోకల్ నేమ్ ఏంటి, మహావత్. ఈస్ ఏ స్మాల్, దేర్ ఈజ్ ఇమెన్స్ ఇంపార్టెన్స్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ రబీ క్రాప్స్. రబీ క్రాప్స్ ఎప్పుడు మనం వింటర్ సీజన్లోనే కదా వస్తాయి. వింటర్ సీజన్లో క్రాప్స్ వస్తున్నాయి, నీళ్ళు ల్యాండ్ నుంచి వస్తున్నాయి కదంటే మెడిటేరియన్ సీలో ఏదైతే లో ప్రెషర్ క్రియేట్ అయిందో అది వెస్ట్ ఫ్లోలో అంటే ఏషియాకి వెస్ట్ ఫ్లోలో వచ్చింది కాబట్టి మెడిటేరియన్ సీకి అది ఈస్ట్ అయ్యే ఉండొచ్చు, కానీ మనకు అది వెస్టే కదా, ఆ పక్క నుంచి వచ్చినాయి కాబట్టి వెస్టర్లీ ఫ్లో అంటాం దాన్ని. ఆ పక్క నుండి వచ్చినవి ఇక్కడ మనకు ప్లెయిన్ ఏరియాలో వర్షాన్ని ఇస్తుంది, వర్షం కురిపిస్తుంది. ఇంకోటి స్నోఫాల్ కురిసే ఛాన్సెస్ అవన్నీ ఎప్పుడు జరిగాయి, వింటర్ టైంలో జరుగుతున్నాయి. అందుకే అలాంటి రైన్ఫాల్ని మహావత్ అన్నాం. అందుకే ఆ టైంలో మనకు రబీ క్రాప్స్ కూడా మనం కల్టివేట్ చేసుకుంటాం. ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏదైతే పెనిన్సులార్ రీజియన్ ఉందో డస్ నాట్ హ్యావ్ ఎ వెల్ డిఫైన్డ్ కోల్డ్ సీజన్. పెనిన్సులార్ అంటే 3 సైడ్స్ నుంచి సీ కవర్ అయి ఉంటుంది కదా, అదే కదా వాటర్ కవర్ అయి ఉంటే పెనిన్సులార్ రీజియన్. అక్కడ వెల్ డిఫైన్డ్, నాట్ హ్యావ్ ఏ వెల్ డిఫైన్డ్ కోల్డ్ సీజన్. ఎందుకు, దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ నోటిసబుల్ సీజనల్ చేంజ్ టెంపరేచర్ ప్యాటర్న్ డ్యూరింగ్ ద వింటర్స్ డ్యూ టు మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సీ. నేను చెప్పా సీ చుట్టూ ఉన్న ఏరియాలో టెంపరేచర్ అనేది ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, సీజనల్ కూడా ఎక్కువ డిఫరెన్స్ రాదు అని చెప్పేసి అదే వాడు చెప్పాడు పెనిన్సులార్ రీజియన్ అని. పెనిన్సులార్ రీజియన్ అంటే ఇదే వాటర్ 3 సైడ్ కవర్ అయి ఉన్న ల్యాండ్ ఏరియా. అర్థమైందా. నెక్స్ట్ ఇదిగోండి, అబ్బా డయాగ్రామ్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి విండ్స్ ఎలా ఫ్లో అవుతున్నాయో. జూన్లో 1 జూన్లో ఇటు వచ్చాయా, నెక్స్ట్ 5th జూను, 10th జూను పైకి వెళ్తుంది బెల్ట్ పోను ఇక్కడ నుంచి కవర్ అయితే వెళ్ళిపోయినాయా లో ప్రెషర్. మళ్ళీ 15th జూను, జూలై, ఇట్లా చూడండి విండ్స్ యాడ్ నుంచి యాడికి కవర్ అవుతూ పోతున్నాయా. ఇది మే, ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇవే సౌత్ వెస్ట్వి. నెక్స్ట్ ఏది, నెక్స్ట్ హాట్ వెదర్ సీజన్. నెక్స్ట్ ఏంటి, హాట్ వెదర్ సీజన్. చూడండి ప్లీజ్ బ్రో, ఎవరెవరైతే చూస్తున్నారో క్లాస్ని లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. క్లాస్ ఎలా ఉందో కమెంట్ కూడా కంటిన్యూగా చేస్తూ ఉండండి. చూస్తున్నారు లేదా కూడా నాకు అర్థమవుద్ది. హాట్ వెదర్ సీజన్ ఏంటి, హాట్ వెదర్ సీజన్ అంటే సమ్మర్. ఇందా మనం వింటర్ గురించి చదివాం, ఇప్పుడు సమ్మర్ గురించి చదివాం. సమ్మర్ అంటే డ్యూ టు ద అపారెంట్ నార్త్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ది సన్ ద గ్లోబల్ హీట్ బెల్ట్ షిఫ్ట్ టువర్డ్స్ ద నార్త్వర్డ్స్. Of course, యాజ్ సచ్ ఫ్రమ్ మార్చ్ టు మే. ఏమంటున్నాడంటే వాడు, స్వామి నీకు ఈ ఏరియా ఉంది, ఇక్కడ మనకు ఏదైతే సన్ రేసెస్ ఉన్నాయో ఈ పక్క ఫస్ట్ పడతా ఉన్నాయి. మార్చ్ టు మేకి వచ్చేసరికి ఈ సన్ పైకి షిఫ్ట్ అయింది.
అంటే ఇప్పుడు ఇక్కడ పడుతున్నాయి. ఏదైతే ఇక్కడున్న హీట్ బెల్ట్ ఉందో అది కూడా అప్పుడు పైకే పోద్ది కదా, అంటే బెల్ట్ మొత్తం పోదు, హీట్ ఉన్న ఏరియా ఇక్కడ హీట్ ఉన్నప్పుడు అది మళ్ళీ ఇక్కడికి హీట్ మారుతుంది. ఎందుకు? సన్ రైజెస్ అనేది ఇప్పుడు ఇక్కడ పడుతున్నాయి. ఎప్పుడు పడతాయంటే అట్లా మార్చ్ టు మేలో. ఇట్ ఈస్ హాట్ వెదర్ సీజన్ ఇన్ ఇండియా. ఆ టైంలో ఎలా ఉంటుంది మనకు ఇక్కడ? హాట్ వెదర్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ షిఫ్టింగ్ హీట్ బెల్ట్ కెన్ బి సీన్ క్లియర్లీ ఫ్రమ్ టెంపరేచర్ రికార్డింగ్ టేకింగ్ డ్యూరింగ్ ద మార్చ్ టు మే. మనకు మార్చ్ టు మే టెంపరేచర్ రికార్డ్ చేస్తే మనకు అర్థమైపోద్దంట. ఓకే, మే ఎట్ ఏ డిఫరెంట్ లాటిట్యూడ్స్. ఇన్ ఎ మార్చ్ ద హైయెస్ట్ టెంపరేచర్ అబౌట్ 38 degrees Celsius. మనం మార్చిలో ఎంత ఉంటుందంట? 38 degrees ఉంటుందంట. రికార్డెడ్ ఆన్ డెక్కన్ ప్లాట్యూ, అంటే ఈ ఏరియాలో ఏదైతే ఈ ఏరియా ఉందో దీన్ని డెక్కన్ ప్లాట్యూ అంటాం. ఇన్ ఏప్రిల్ టెంపరేచర్ ఇన్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్, అంటే గుజరాత్ అంటే ఈ ఏరియా, నెక్స్ట్ మధ్యప్రదేశ్ అంటే ఇక్కడే, ఇక్కడ 42 degrees Celsius ఉంటుందంట. ఎప్పుడు? ఏప్రిల్లో. అదే మేలో వచ్చేసరికి 45 degrees Celsius. ఈజ్ కామన్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. కంట్రీకి నార్త్ వెస్ట్ అంటే ఈ పార్టే కదా, అక్కడ కామన్ అంట అది. ఇన్ పెనిన్సులర్ ఇండియా ద టెంపరేచర్ రిమైన్ లోయర్ డ్యూ టు ద మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఓషన్. ఏదైతే పెనిన్సులర్ అంటే ఈ పార్ట్, ఏంటి స్వామి ఇది, ఇదంతా ఓషనే కదా అన్నప్పుడు 3 side కవర్ అంటే ఈ పార్ట్, ఇది పెనిన్సులర్ ఇండియా. ఈ పార్ట్లో ఎలా ఉంటుందంట? టెంపరేచరు మోడరేట్గా ఉంటుంది, లోయర్, టెంపరేచర్ లోయర్. ఎందుకు? ఓషన్ ఉంది కదా, ఇక్కడ హీట్ తయారయ్యి లో ప్రెషర్ క్రియేట్ అయిన ఓషన్ కాడ మాయిశ్చర్ ఉంటుంది, ఆడ హై ప్రెషర్ ఉంటుంది, ఆ పక్క నుంచి ఈ పక్కకి గాలులు దోలుతాయి, చల్లగాలి వస్తుంది. మనం నిన్న ఇదంతా దీని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా, ఓకేనా? అందుకు పెనిన్సులర్ పార్ట్లో ఎలా ఉంటుంది? అంత ఎక్కువ టెంపరేచర్ లో టెంపరేచర్ ఉంటుంది, హైలో పోదు అంటున్నాడు. అందుకే మనం సమ్మర్ రాగానే బీచ్లకైనా సముద్రంకైనా పోయేది, చల్లగా ఉంటుంది ఆ ఏరియా అని. నెక్స్ట్ చూడండి, ద సమ్మర్, ఏదైతే సమ్మర్ ఉందో సమ్మర్ మంత్స్ ఎక్స్పీరియన్స్ రైజింగ్ టెంపరేచర్ అండ్ ఫాలింగ్ ఎయిర్ ప్రెషర్. ఇది చెప్పినా నేను, టెంపరేచర్ పెరిగితే ఏమవుద్ది? గ్యాసెస్ పైకి వెళ్ళిపోతాయా? గ్యాసెస్ పైకి వెళ్ళిపోతే ప్రెషర్ తగ్గిపోతుందా? అదే వాడు చెప్పింది. సమ్మర్ మంత్స్ ఎక్స్పీరియన్స్ రైజింగ్ టెంపరేచర్ అండ్ ఫాలింగ్ ఎయిర్ ప్రెషర్ ఇన్ ద నార్థెన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. ఎస్పెషలీ నార్థెన్ పార్ట్లో చెప్పాడు. ఎందుకు? సన్ మూవ్ అక్కడ అయ్యింది కాబట్టి సన్ రైజెస్ ఆడబడతాయి, టెంపరేచర్ హీట్ అవుద్ది, గ్యాసెస్ పైకి పోతాయి, ప్రెషర్ తగ్గద్ది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది మేకి వచ్చేసరికి అండ్ ఎలాంగేటెడ్ లో ప్రెషర్ ఏరియా డెవలప్స్ ఇన్ ద రీజియన్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ద థార్ డెజర్ట్ ఇన్ నార్త్ వెస్ట్ టు పాట్నా అండ్ చోట్నాగర్ ప్లాటూ ఇన్ ద ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్. ఏదైతే ఈ ఏరియా ఉందో లో ప్రెషర్ క్రియేట్ అయ్యి మనకు నార్త్ వెస్ట్ నుంచి అంటే ఈ ఏరియా నుంచి పాట్నా వరకు, నెక్స్ట్ చోట్నాగర్ ప్లాటూ వరకు, నెక్స్ట్ ఈస్ట్ ఇన్ ద ఈస్ట్ చోట్నాగర్ ప్లాటూ ఈస్ట్కి, నెక్స్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఇంకా కిందకు వచ్చేస్తుంది ఇట్టే జిమ్. ఓకేనా? సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ బిగిన్స్ టు సెట్ అరౌండ్ దిస్ త్వరో. ఓకే, అక్కడ సర్క్యులేషన్ ఎయిర్ ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఏ స్ట్రైకింగ్ ఫ్యూచర్ ఆఫ్ ది హాట్ వెదర్ సీజన్ ఈజ్ లూ. మనకు ఏదైతే ఈ సమ్మర్ టైంలో విండ్ ఇలా ఫ్లో అవుతుంది కదా హాట్ వెదర్ సీజన్లో, దాన్ని ఏమంటాం? లూ అంటాం. వెదర్ సీజన్, హాట్ వెదర్ సీజన్ ఈజ్ ద లూ. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ గస్టీ హాట్ డ్రై విండ్స్. ఇవి వచ్చేవి సమ్మర్లో వస్తున్నాయి, అవి కూడా నార్త్ వెస్ట్ నుండి వస్తున్నాయి. అక్కడ సముద్రం కూడా ఏం లేదు. వచ్చేటప్పుడు అవి ఎట్లుంటాయి? డస్ట్ అయితే ఎక్కువ చేస్తాయి, ఎడారి నుంచి వస్తున్నాయి కాబట్టి హాట్ కూడా ఉంటుంది, డ్రై కూడా ఉంటుంది. బ్లోయింగ్ డ్యూరింగ్ ద డే ఓవర్ ద నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ ఇండియా. నార్థన్ పార్ట్ మీద, నార్త్ అండ్ వెస్ట్ పార్ట్ మీద బ్లో అవుతాయి. సమ్ టైమ్స్ దే ఈవెన్ కంటిన్యూ అంటిల్ లేట్ ఇన్ ఈవినింగ్ వరకు కూడా కొన్నిసార్లు వస్తాయంట. డైరెక్ట్ ఎక్స్పోజర్ టు డిస్ విండ్స్ ఈవెన్ ప్రూవ్ టు బి ఫ్యాటల్. ఎవరైతే ఈ విండ్స్కి డైరెక్ట్గా పోతారో అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యారంటే వడదెబ్బ నిన్నారా అదే తగలద్ది. వడదెబ్బ అయినా కానీ ఈ విండ్స్కి డైరెక్ట్ పోయినప్పుడు ఫ్యాటల్ అంటే చావులు ఎక్కువ మనం చూడొచ్చు. డస్ట్ స్టార్మ్స్ ఆర్ వెరీ కామన్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ది మే ఇన్ నార్థన్ ఇండియా. ఓకే, దీస్ స్టార్మ్స్ బ్రింగ్ ద టెంపరీ రిలీఫ్ ఇన్ ద లోయర్ టెంపరేచర్. ఇక్కడ మనకు టెంపరేచర్ లో అయినప్పుడే రిలీఫ్ వస్తుందంట. మే బ్రింగ్ ఎ లైట్ రైన్ అండ్ కూల్ బ్రీజ్. ఆ టైంలో ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గద్దో రిలీఫ్ ఉంటుంది, నెక్స్ట్ కూల్గా ఉంటుంది, కొద్దిగా వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ ఎందుకు ఉంటాయి వర్షం పడేవి కూడా?
అంటే పైకి సమ్మర్ టైంలో పైకి వచ్చేసి ఇవన్నీ ఇక్కడ కవర్ అయి ఉన్నాయి మేఘాల మాదిరిగా నార్త్ ఎండ్లో. టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు దీని కెపాసిటీ కూడా తగ్గిపోద్ది కదా, తగ్గిపోయినప్పుడు వర్షమే కదా పడుతుంది. మనం నిన్న చెప్పుకున్నాం ఒక మేఘంకి తన వాటర్ కెపాసిటీ అనేది టెంపరేచర్ డిసైడ్ చేస్తుంది. మెయిన్ మాయిశ్చర్ కంటెంట్ ఎంత మెయింటైన్ చేయాలని. టెంపరేచర్ ఎక్కువ ఉంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ పెట్టుకోగలుగుతుంది. టెంపరేచర్ ఎప్పుడైతే దాన్ని తగ్గద్దో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువసేపు పెట్టుకోలేదు, అది వర్షంలా కింద కురిపించేస్తుంది కండెన్స్ అయ్యి. నెక్స్ట్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అది. దిస్ ఈస్ ఆల్సో ద సీజన్ ఫర్ ద లోకలైజ్డ్ థండర్ స్టార్మ్స్. ఇక్కడ మనకు ఉరుములు అలాంటివి పడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి లోకల్లో. నెక్స్ట్ అసోసియేటెడ్ ద వైలెంట్ విండ్స్ ఓరియంటెడ్ డౌన్పోర్స్ ఓకే అకాంపనీడ్ బై ద హైల్ మనకు ఓకే. వెస్ట్ బెంగాల్ దీస్ స్టార్మ్స్ ఆర్ నోన్ యాజ్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ ఏరియాలో దీన్ని కాల్ బైసాకి అంటాం, గుర్తుపెట్టుకోండి. కాల్ బైసాకి. ఇందాక మనం ఒకటి చూసాం మహావత్ అనేది మనకు వింటర్ టైంలో వచ్చే వింటర్ రెయిన్ఫాల్. ఇది వచ్చేసి మనకు ఏదైతే సమ్మర్ టైంలో వస్తున్నాయో స్టార్మ్స్ వస్తున్నాయి కదా, దాన్ని మనం వెస్ట్ బెంగాల్లో కాల్ బైసాకి అంటాం. లోకల్ నేమ్స్ అడగతాడు ఒక్కొక్కసారి మ్యాచింగ్స్లో, ఇంపార్టెంట్ ఇవి. లూ కూడా అడగతాడు కొద్ది ముందు పోయిన తర్వాత, చూడండి కావాలంటే. నెక్స్ట్ టువార్డ్స్ ద క్లోజ్ టు ద సమ్మర్ సీజన్ ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ కామన్. ఎస్పెషల్లీ మనకు సమ్మర్ సీజన్కి దగ్గరకు వస్తున్నప్పుడు, క్లోజ్ టు సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు ప్రీ మాన్సూన్ షవర్స్ వస్తాయి. ఎందుకు ప్రీ మాన్సూన్ షవర్స్ వస్తాయి? మనకు మాన్సూన్ షవర్స్ ఎందుకు వస్తాయి? అది కూడా ఎప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ కేరళ కర్ణాటక అంటే ఈ ఏరియాలో వస్తుంది, ఎర్లీ జూన్లో వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ హీట్ బెల్ట్ కదా, అది సమ్మర్ టైంలో హీట్ బెల్ట్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ వాటర్ ఉంది కదా, వాటర్ కాడ హీట్ ఉన్నప్పుడు పైకి లేస్తే లో ప్రెషర్ క్రియేట్ అవుద్ది, ఓకేనా. లో ప్రెషర్ క్రియేట్ అవుద్ది. ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు మనకు ఈ భాగంలో ఏదైతే ఉందో ఈ బెల్ట్, జూన్కి వచ్చేసరికి ఈ బెల్ట్ కొద్దిగా చూడండి, మనకు ఇండియా ఉందా, ఇక్కడ అరేబియన్ సీ ఉంది కదా. ఎర్లీ జూన్కి వచ్చేసరికి హీట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుద్దా ఈ బెల్ట్లో. కర్ణాటక ఏదైతే వాడు చెప్తున్నాడో కేరళ బెల్ట్లో లో ప్రెషర్ క్రియేట్ అవుద్దా. దగ్గరగానే సముద్రం ఉంది, సముద్రం కాడ ఎట్లా ఉంటుంది నేను చెప్పిన, ఇక్కడ మనకు చల్లగా ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ ఉంటుందా. ఈ హై ప్రెషర్ ఉన్నప్పుడు విండ్స్ ఫ్లో అయినప్పుడు ఎలా ఫ్లో అవ్వాలి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి కదా, అప్పుడు ఇక్కడ నుంచి ఈ పక్కకి కదా వస్తాయి. ఈ వచ్చే విండ్స్ సముద్రం మీద వచ్చినప్పుడు మాయిశ్చర్ కంటెంట్ తెస్తాయి కదా, ఈ మాయిశ్చర్ కంటెంట్ ఇది తెచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తుంది, వర్షాన్ని కురిపిస్తుంది కదా. దాన్నే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటున్నాం. జూన్లో వస్తాయి, ఎర్లీ జూన్లో వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వచ్చింది కేరళ కర్ణాటక. దే హెల్ప్ ఇన్ రైపెనింగ్ ఆఫ్ ఎ మ్యాంగోస్ అండ్ ఆఫెన్ రెఫర్ టు యాజ్ ఎ మ్యాంగో షవర్స్ అని కూడా దీన్ని అంటాం మనం. ఏవైతే ప్రీ మాన్సూన్ షవర్స్ ఉన్నాయో, అంటే మాన్సూన్ వచ్చే ముందు మనకు ఏవైతే వర్షాలు వస్తాయో దాన్ని మనం ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం, దాన్నే మ్యాంగో షవర్స్ అంటాం. ఇవి ఎక్కువ మనం కర్ణాటక కేరళ ఏరియాలో చూడొచ్చు. బోరింగ్గా ఉందా లేకపోతే ఏంది అర్థమే కావట్లా? చూడండి నెక్స్ట్, కమెంట్ చేస్తూ ఉండండి బ్రో. అడ్వాన్సింగ్ మాన్సూన్ అంటే రైనీ సీజన్, ఓకేనా. బై ఎర్లీ జూన్ ద లో ప్రెషర్ కండిషన్ ఓవర్ ద నార్థన్ ప్లెయిన్స్ ఇంటెన్సిఫై. లో ప్రెషర్ కండిషన్ మనకి ఇంటెన్సిఫై ఎక్కువ అవుద్ది. అట్రాక్ట్స్ ద ట్రేడ్ విన్స్ ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్. అప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో సౌతర్న్ హెమిస్ఫియర్కి ట్రేడ్ విన్స్ వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ ది సౌత్ ఈస్ట్ ట్రేడ్ విన్స్, నేను చెప్పిన ఆల్రెడీ మీకు, విండ్స్ అనేవి సౌత్ ఈస్ట్లో అయినా రావండి, ఈ ఈస్టర్న్ సైడ్ నుంచి నార్త్ ఈస్ట్ అయినా కానీ సౌత్ ఇట్లా వచ్చే విండ్స్ని మనకు ట్రేడ్ విండ్స్ అంటామని. ఏవైతే లో ప్రెషర్ ఆల్రెడీ క్రియేట్ అయిందో అవి వచ్చేస్తాయి. దీస్ సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ ఒరిజినేట్ ఓవర్ ద వామ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్ ఆఫ్ ది సదరన్ ఓషన్స్లో నుంచి వస్తుంది. దే క్రాస్ ద ఈక్వేటర్ని క్రాస్ చేసి వస్తాయి. అంటే ఇక్కడ ఈక్వేటర్ అంటే ఈ పక్క నుంచి వస్తాయి, ఇవి క్రాస్ చేసి
మనకు కింద ఉన్న సదరన్ హెమిస్ఫియర్లో ఏ పక్కకు పోద్ది అనుకున్నాం? విండ్ ఏదైనా లేసి క్రూయరల్ ఫోర్సెస్ వల్ల లెఫ్టే కదా, అంటే ఈ పక్కే కదా వస్తుంది. బ్లో సౌత్ వెస్టర్లీ డైరెక్షన్. ఓకే, ఇండియన్ ప్లాన్స్ సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ జూమ్ అని లేసాయి, ఈ పక్కకు వచ్చాయి. ఇక్కడ లో ప్రెషర్ ఉంది కాబట్టి లెఫ్టే వస్తాయి. లో ప్రెషర్ ఈడు ఉంది కాబట్టి జుప్ అని ఇటు తిరుగుతాయి విండ్స్. అదే వాడు చెప్పినాడు, సౌత్ వెస్ట్ మాన్సూన్. యాజ్ దీస్ విండ్స్ బ్లో ఓవర్ ద వార్మ్ ఓషన్స్ దే బ్రింగ్, ఓకే బ్రో, దే బ్రింగ్ అబండెంట్ మాయిశ్చర్ టు ద సబ్ కాంటినెంట్. అవి ఓషన్స్ మీద నుండి వస్తాయి కాబట్టి అబండెంట్ మాయిశ్చర్ కంటెంట్ని కూడా తెస్తాయి. దీస్ విండ్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ బ్లో ఎట్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ 30 km/h పోతాయంట స్వామి. గంటకి 30 కిలోమీటర్లు పోతాయంట ఈ విండ్స్. విత్ ఎక్సెప్షన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ కవర్ ద కంట్రీ ఇన్ అబౌట్ ఏ మంత్. ఓకే, నెక్స్ట్ చూడండి. The inflow of the southwest monsoons in India brings about a total change in the weather. ఓకే, మాన్సూన్స్ రావడం వల్ల ఇంకా వెదర్ కూడా చేంజ్ అయిపోద్ది. ఎర్లీ ఇన్ ద సీజన్ ద విండ్ వార్డ్ సైడ్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. నిన్న చెప్పుకున్నాం కదా లీవార్డ్ విండ్ వార్డ్ అని. మౌంటైన్ ఏదైతే ఉంటుందో ఆ మౌంటైన్కి ఈ పక్క విండ్స్ తగిలితే దాన్ని లీవార్డ్ అన్నాం. సారీ, ఏదైతే విండ్స్ తగిలామో దానికి ఆపోజిట్ సైడ్ అంటే తగలని చోట, విండ్స్ తగలని చోట దాన్ని లీవార్డ్ అన్నాం. ఏదైతే విండ్స్ తగిలాయో దాన్ని విండ్ వార్డ్ అన్నాం. ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఇప్పుడు. విండ్ వార్డ్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. వెరీ హెవీ రైన్ఫాల్, మోర్ దాన్ 250 cm. Deccan Plateau parts of Madhya Pradesh also receive some amount rain in spite of laying in the rain shadow area. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రెయిన్ షాడో ఏరియా గుర్తుంటే మాత్రం మీకు ఈజీ గుర్తుంటుంది. నేను మళ్ళీ చెప్తా చూడండి దీని గురించి. కొద్దిగా క్లియర్గా వినండి. ఇండియా మ్యాపా? ఏం స్వామి రావట్లేదా? ఒక్క నిమిషం ఉండండి. ఓకే, మీకు వస్తుందా? ఓకే ఓకే, నాకు తెలియలా. ఓకే ఓకే, అంటే నాకు డిస్ప్లే అవ్వకపోతే మీకు కనిపించట్లేదేమో అనుకున్నా. ఇది వచ్చేసి ఇండియా మ్యాప్. ఈ ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో మనకు మాన్సూన్స్లో విండ్స్ ఏ పక్క నుంచి వస్తాయని చెప్పాను? సౌత్ వెస్ట్లో నుంచి వస్తాయి కదా. ఇప్పుడు చూడండి, ఇది బాగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఇట్లుంటాయా, నార్త్ నుంచి సౌత్కి వచ్చేటప్పటికి దీని హైట్ పెరగతా పోద్ది వెస్టర్న్ ఘాట్స్ది. ఇక్కడ ఉన్నాయా కొండలు? ఓకే, ఇక్కడ నుంచి మనకు విండ్స్ వస్తున్నాయా, సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుందా? ఇది వచ్చేటప్పుడు దీని దగ్గర మాయిశ్చర్ కంటెంట్ ఉందా? ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈడ ఆల్రెడీ హీట్ పెరిగి పైన మేఘాలు ఫామ్ అయి ఉన్నాయా? మేఘాలు ఉన్నాయి. ఇది ఏదైతే తెస్తుందో అది పైకి వెళ్ళి ఇంకా మాయిశ్చర్ కంటెంట్ పైన పెంచేసి దీని టెంపరేచర్ తగ్గిపోయి మేఘాల్లో ఇవన్నీ ఇక్కడ ఏం చేస్తాయి? వర్షాన్ని కురిపించేస్తాయా? వెస్టర్న్ ఘాట్స్ కొండలు దాట్లా ఇంకా ఈడే వర్షం పడిపోయింది అంటే ఇది వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి. ఈ పక్క విండ్స్ వచ్చాయి, విండ్స్ వచ్చేసి ఇక్కడే వర్షాన్ని కురిపించేసాయి. మేఘాల్లో ఏదైతే మాయిశ్చర్ ఉందో కురిపించాయా? కంట్రీ ఏమో ఇదంతా ఉంది, ఈ ఏరియాలోనే వర్షం పడిపోయింది మనకు. ఇది మనకు డెక్కన్ ప్లాట్యూ. ఇక్కడ పడిపోయినప్పుడు ఈ ఏరియా అంతా ఏమైపోద్దా? వెస్టర్న్ ఘాట్స్కి రెయిన్ షాడో ఏరియా అవుద్ది. ఎందుకు పడలేదు వర్షం? మేఘాలు ఇక్కడే పడిపోయాయి. ఈ ఏదైతే మనకు మాయిశ్చర్ తెస్తుందో అది ఇక్కడ కొండ తగిలి కొండ నుంచి పైకి పోయి ఇక్కడ మేఘాల యొక్క టెంపరేచర్ని తగ్గించేసి అక్కడే వర్షాన్ని కురిపించేసింది. అలా కురిపించేదాన్ని ఓరోగ్రాఫిక్ రైన్ఫాల్ అన్నాం. ఇలా కురడం వల్ల ఈ కొండకి యువతల భాగం ఏదైతే లీవార్డ్ ఏరియా ఉందో, లీవార్డ్ ఏరియా ఉందో అక్కడ వర్షం పడలేదు కాబట్టి ఈ ఏరియాని మొత్తం మనం రెయిన్ షాడో ఏరియా అన్నాం.
అందుకే వెస్టర్న్ ఘాట్స్లో మనకు 250 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉంటుంది. అదే టైంలో డెక్కన్ ప్లాటూ ఏదైతే ఉందో అది రెయిన్ షాడో ఏరియాలో ఉంటుంది. ఇక్కడ 20 సెంటీమీటర్ రెయిన్ఫాలే ఉంటుంది. అర్థమైందా? అదే వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి ఇక్కడ చాలా క్లియర్గా. ఏదది? Early in the season, the windward side of the Western Ghats receive the very heavy rainfall, more than 250 centimeters. The Deccan and the parts of Madhya Pradesh also receive some part of the rain in spite of the laying in the rain shadow area. Rain shadow area లో ఉన్నప్పటికీ కొంత రెయిన్ఫాల్ వస్తుంది. ఎంత? 20 సెంటీమీటర్ అంతే, దగ్గరగానే అంతే. The maximum rain of this season is received in the northeastern part of the country. ఓకే, అది కూడా ఎక్కడ? మౌసిరామ్ ఇన్ ద సౌతర్న్ రేంజ్ ఆఫ్ ఖాసీ హిల్స్. మౌసిరామ్ ఏదైతే ఉందో ఓకే రిసీవ్స్ ద హైయెస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్. రెయిన్ఫాల్ ఇన్ ద గంగా వ్యాలీ డిక్రీజెస్ ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్. రాజస్థాన్, పార్ట్స్ ఆఫ్ గుజరాత్ స్కాంటీ రెయిన్ఫాల్. మనకు ఏదైతే రాజస్థాన్ ఆ ఏరియాలో ఉందో రెయిన్ఫాల్ చాలా తక్కువ వస్తుందంట, ఇంకా పోను తగ్గద్ది. అనదర్ ఫినామినా అసోసియేటెడ్ విత్ ద మాన్సూన్ టెండెన్సీ ఇస్ ద బ్రేక్స్ ఇన్ ద రెయిన్ఫాల్. మనకు రెయిన్ఫాల్లో బ్రేక్స్ కూడా వస్తాయంట. అవి ఎందుకు వస్తాయి? మాన్సూన్ రైన్స్ టేక్ ఏ ప్లేస్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ ఎట్ ఏ టైం. కొన్నిసార్లే వర్షం పడుతుంది. మాన్సూన్ క్లైమేట్ వచ్చిందిలే సరే, ఆ పక్క నుంచి వచ్చింది, సౌత్ వెస్ట్లో నుంచి మనకు మాన్సూన్స్ వచ్చినా కానీ మనకు రెయిన్ త్రూఅవుట్ పడదు. దాంట్లో కూడా బ్రేక్స్ వస్తాయంట. దే ఆర్ ఇంటర్ఫెర్డ్ విత్ ద రెయిన్లెస్ ఇంటర్వెల్స్. దీస్ బ్రేక్స్ ఇన్ మాన్సూన్ రిలేటెడ్ టు ద మూమెంట్ ఆఫ్ మాన్సూన్ ట్రఫ్. మనకు మూమెంట్ అవుతూ ఉంటుంది, దానివల్ల వస్తుంది. ఫర్ వేరియస్ రీజన్స్. అవి కూడా ఎందుకు? యాక్సిస్ కీప్ ఆన్ మూవింగ్ నార్త్ వర్డ్ ఆర్ సౌత్ వర్డ్. మనకి ఏదైతే రొటేషన్ ఉంటుంది కదా, రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎర్త్ ఆ యాక్సిస్ మారుతూ ఉంటుంది నార్త్ వర్డ్కి సౌత్ వర్డ్కి. అందుకని రెయిన్స్లో కూడా బ్రేక్స్ వస్తుంటాయి. విచ్ డిటర్మైన్ ద స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. మనకు రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్లో స్పేస్ అనేది క్రియేట్ అవుద్ది వెన్ యాక్సిస్ మాన్సూన్తో. ఓకే లైన్స్. Okay, rainfall is good in this part. On the other hand, whenever the axis shifts closer to the Himalayas, there are longer dry spells. మనకు ఎప్పుడైతే హిమాలయ సైడ్ వెళ్తామో అక్కడ మనకు డ్రై ఎక్కువ ఉంటుంది, వర్షం పడదు, చల్లగానే ఉంటుంది కదా అక్కడ. నిజం మారిపోయిందే. అయ్యో, తలకాయ నొప్పి స్వామి ఇది. ఎట్లా ఈ సాఫ్ట్వేర్లు మనకి యూజ్ చేయడం రాదు కరెక్ట్గా. ఏది నొక్కినా కానీ జుప్పు అని వెళ్ళిపోతాయి ఇవి. చూడండి నెక్స్ట్. అండ్ వైడ్ స్ప్రెడ్ రైన్ అక్కర్ ఇన్ ద మోస్ట్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఆఫ్ ది హిమాలయన్ రివర్స్. ఏదైతే మనకు ఈ యాక్సిస్ నార్థన్ సైడ్ వెళ్ళే కొద్దీ ఏమవుద్దంటే మనకు నార్థన్ సైడ్లో కూడా హిమాలయన్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. దీస్ హెవీ రైన్స్ బ్రింగ్ ఇన్. రైన్స్ ఎక్కువ పడితే ఏమవుతుంది? ఫ్లడ్స్ వస్తాయి కదా. అదే వాడు చెప్తాడు నెక్స్ట్. ఇక ఇదిగోండి అక్టోబర్ నవంబర్కి వచ్చేసరికి మనకి ఇవి ఎట్లా ఫామ్ అవుతున్నాయి చూడండి. 1 నవంబర్, అక్టోబర్. ఈ మ్యాప్స్ ఒకసారి బాగా చూడండి, మీకు ఇంకా ఎక్కువ బాగా అర్థమవుద్ది. నేను చెప్పిన దానికి ఒకసారి మ్యాప్లు కూడా చూశారంటే. దేర్ వేర్ అండ్ డెవాస్టేటింగ్ ఫ్లడ్స్ కాజింగ్ ద డ్యామేజ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ ఇన్ ప్లెయిన్ ఏరియాస్. ఎక్కువ వర్షం పడడం వల్ల మౌంటైన్ ఏరియాస్కి షిఫ్ట్ అయ్యే యాక్సిస్ వల్ల మనకు ఫ్లడ్ క్రియేట్ అవుతాయి, ప్రాపర్టీ డ్యామేజ్ ఇవన్నీ అవుతాయి. ద ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాపికల్ డిప్రెషన్ స్టాప్ టు డిటర్మైన్ ద అమౌంట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది మాన్సూన్ రైన్స్. ట్రాపికల్ డిప్రెషన్ అంటే ఎక్కడైతే మనకు ఈ హెవీ విండ్స్ వస్తూ హెవీ రైన్స్ పడుతుంటాయో ఆ ఏరియాని ట్రాపికల్ డిప్రెషన్ అంటాం. అలాంటి చోట దాని అమౌంట్ ఎంత రైన్ఫాల్ పడుతుంది అది కూడా మనం డిటర్మైన్ చేయాలి. దీస్ డిప్రెషన్స్ ఫామ్ ఏ హెడ్ ఆఫ్ ది బే ఆఫ్ బెంగాల్ క్రాస్ ఓవర్ ద మెయిన్ ల్యాండ్. మనకి ఎక్కువ ఎక్కడ క్రియేట్ అవుతాయంటే ఇలాగా, అంటే ఎక్కువ విండ్స్ ఎక్కువ రెయిన్ఫాల్ ఉండేది ఎక్కడంటే బే ఆఫ్ బెంగాల్ హెడ్ సైడ్లో ఉంటుంది. అంటే దగ్గరగా స్టార్టింగ్ పొజిషన్ ల్యాండ్కి బే ఆఫ్ బెంగాల్కి ఏదైతే పొజిషన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుందో ల్యాండ్కి ఓషన్కి, ఆ ఫేజ్ హెడ్ పొజిషన్ అంటాం. ఆ హెడ్ పొజిషన్లో
మనకు క్రియేట్ అవ్వడం వల్ల ఇవి ల్యాండ్ సైడ్కి మూవ్ అవుతాయి. క్రాస్ ఓవర్ టు ద మెయిన్ ల్యాండ్, ద డిప్రెషన్ ఫ్లో యాక్సిస్ మాన్సూన్ ట్రఫ్ ఇన్ లో ప్రెషర్. ఓకే, ద మాన్సూన్ ద ఆల్టరేషన్ ఆఫ్ డ్రై అండ్ వెట్ స్పెల్స్ వ్యారీ ఇన్ ఇంటెన్సిటీ. ఇలా యాక్సిస్ మారడం వల్ల కొన్నిసార్లు డ్రై, కొన్నిసార్లు వెట్, ఇది కూడా మనం చూడొచ్చు దీంట్లో. ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్. వైల్ కాజెస్ హెవీ ఫ్లడ్ ఇన్ వన్ పార్ట్, ఇట్ మే రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాట్స్ ఇన్ అనదర్. మనకు ఈ యాక్సిస్ మారడం వల్ల కొన్ని ఏరియాస్లో ఫ్లడ్స్ కూడా రావడానికి కారణం ఉంది. ఎందుకంటే మాన్సూన్స్లో యాక్సిస్ని బట్టి పడుతున్నాయి వర్షాలు. మనం చూసినప్పుడు గ్యాప్లు కూడా వస్తున్నాయి మాన్సూన్స్లో అని. దేనివల్ల? యాక్సిస్ మారడం వల్ల. ఓకే, ఆ ఎర్త్ యాక్సిస్ రొటేషనల్ యాక్సిస్ మారుతుంది అని చెప్పారు కదా. అయితే ఈ యాక్సిస్ మారడం వల్ల కొన్ని ఏరియాస్లో డ్రాట్స్ అంటే కరువు వచ్చేస్తుంది, వర్షం లేదు. కొన్ని ఏరియాస్లో యాక్సిస్ మారడం వల్ల వర్షాలు కూడా పడతాయి. ఆ ఏరియాలో ఎక్కువ పడినప్పుడు ఫ్లడ్స్ కూడా వస్తాయి. అదే చెప్తున్నాడు. ఇట్ మే రెస్పాన్సిబుల్ డ్రాట్స్ ఇన్ అనదర్, ఇట్ ఆఫన్ ఇర్రెగ్యులర్ ఇట్స్ అరైవల్, ఇట్స్ రిట్రీట్. అందుకే మనం మాన్సూన్ అనేవి ఎగ్జాక్ట్గా చెప్పలేము. వర్షాలు ఈ టైంలో పడతాయి, ఏంద్ర జూన్ వచ్చేసింది వర్షాలు పడలేదు, జూలై వచ్చింది పడలేదంటే అదే రీజన్స్, యాక్సిస్ మారుతుంటుంది. హెన్స్ ఇట్స్ డిస్టర్బ్స్ ద ఫార్మింగ్ షెడ్యూల్ ఆఫ్ ది మిలియన్స్ ఫార్మర్ ఓవర్ ద కంట్రీ. ఎవరైతే ఈ వర్షాలు నమ్ముకొని ఉంటారో ఫార్మర్స్, వర్షాలు పడక వాళ్ళు చాలామంది ఫార్మర్స్ డిస్టర్బ్ అవుతుంటారు ఫార్మింగ్ నేచర్లో. అదే వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ. నెక్స్ట్, రీట్రీటింగ్ పోస్ట్ మాన్సూన్. రీట్రీటింగ్ పోస్ట్ మాన్సూన్ అంటే మాన్సూన్ తర్వాత ఏమవుద్ది? ట్రాన్సిషన్ సీజన్. డ్యూరింగ్ అక్టోబర్ నవంబర్లో మనం చూసాం పైన, విత్ అపారెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ టువర్డ్స్ ద సౌత్. ఇప్పుడు సౌత్ సైడ్కి సన్ వస్తుంది. ద మాన్సూన్ ఏదైతే లో ప్రెషర్ ఏదైతే ఉందో నార్థన్ ప్లేన్స్ బికమ్ వీకర్. మనకు నార్థన్ ప్లేన్స్లో సన్ ఉండడం వల్ల అక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయింది. అదేమైపోద్ది? వీక్ అయిపోద్ది. దిస్ గ్రాడ్యువల్లీ రీప్లేస్డ్ బై ద హై ప్రెషర్. అంతే. ఇంకా సన్ సౌత్లో వచ్చినప్పుడు నార్త్లో ఏమైపోద్ది? హీట్ తగ్గి టెంపరేచర్ తగ్గిపోద్ది. తగ్గిపోయినప్పుడు కోల్డే ఉంటుంది. అక్కడ ఏమొస్తుంది? హై ప్రెషర్ వస్తుంది. అదే రీప్లేస్డ్ బై హై ప్రెషర్. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ వీకెన్ అండ్ స్టార్ట్ విత్ డ్రాయింగ్ గ్రాడ్యువల్లీ. ఏవైతే మనకు సౌత్ వెస్ట్లో నుంచి పోతున్నాయో గాలులు అవి తగ్గిపోతాయి గ్రాడ్యువల్గా. ద మాన్సూన్ విత్డ్రాస్ ఫ్రమ్ ద నార్థన్ ప్లేన్స్. అంటే అక్కడ నుంచి వర్షాలు పడవు అక్కడ. విత్డ్రా అంటే వెనక్కి వస్తాం, వెనక్కి రావడం కాదు, తగ్గిపోద్దని అంతే. ద మంత్స్ ఆఫ్ ది అక్టోబర్ నవంబర్ ఫార్మ్ ఏ పీరియడ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ హాట్ రైనీ సీజన్ టు డ్రై వింటర్ కండిషన్. ఈ టైమే మనకు హాట్ రైన్ సీజన్ నుంచి డ్రై వింటర్. ద రిట్రీట్ ఆఫ్ ది మాన్సూన్ మార్క్డ్ బై ద క్లియర్ సైజ్ అండ్ రైజ్ ఇన్ ద టెంపరేచర్. రైజ్ ఇన్ టెంపరేచర్. మనకు ఎప్పుడైతే రీట్రీట్ అయిపోతామో ఇక్కడ పైగా వాటర్ ఎవాపరేషన్స్ పైకి పోవు, ఎవాపరేట్ అయ్యి అప్పుడు పైన మేఘాలు రావు కదా. అలా మేఘాలు రానప్పుడు ఏమవుద్ది? క్లియర్ స్కై కదా ఉంటుంది. టెంపరేచర్ ఏమైంది? రైజ్ ఇన్ టెంపరేచర్. ఓకే. వైల్ డే టెంపరేచర్స్ ఆర్ హై. డే టెంపరేచర్స్ ఎలా ఉంటాయంట? హైగా ఉంటాయంట. నైట్స్ ఎలా ఉంటాయి? కూల్గా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. రీట్రీట్ మాన్సూన్ టైంలో డే టెంపరేచర్ ఎలా ఉంటుంది? డే హై ఉంటుంది, నైట్ వచ్చి కూల్గా ఉంటుంది. కోల్డ్ కాదు, కూల్ ఉంటుంది. నేను దీని మీద బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ మీకు చూపిస్తే ఎన్సీఆర్టీలో ఉంది. అండ్ ప్లెజెంట్. ద ల్యాండ్ ఈజ్ స్టిల్ మాయిస్ట్. ఓకే, ఓవింగ్ టు కండిషన్స్ ఆఫ్ ది హై టెంపరేచర్, హ్యూమిడిటీ హై టెంపరేచర్ ఉండడం చూసుకుంటే ద వెదర్ బికమ్స్ రాదర్ అప్రెసివ్ డ్యూరింగ్ ద డే టైంలో ఎట్లుంటుంది? కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది వెదర్. నెక్స్ట్, కామన్లీ నోన్ యాజ్ అక్టోబర్ హీట్ అంటాం దీన్ని ఏమంటాం? అక్టోబర్ హీట్. ఇన్ సెకండ్ ఆఫ్ ది అక్టోబర్ మెర్క్యూరీ బిగిన్స్ ఫాల్ ర్యాపిడ్లీ నార్థన్. అంతే, ఇంకా టెంపరేచర్ అనేది నార్థన్ సైడ్లో అనేది తగ్గిపోద్ది రీట్రీటింగ్ మాన్సూన్లో. ద లో ప్రెషర్ కండిషన్స్ ఓవర్ ద నార్త్ వెస్టర్న్ ఇండియా. లో ప్రెషర్ కండిషన్స్ ఓవర్ నార్త్ వెస్టర్న్ ఇండియా గెట్ ట్రాన్స్ఫర్ టు ద బే ఆఫ్ బెంగాల్ బై ఎర్లీ నవంబర్. మనకి ఏవైతే ఉన్నాయో నార్త్ వెస్టర్న్ అంటే ఈ పార్టే కదా, ఇక్కడ ఉన్న లో ప్రెషర్ ఏరియా ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడికి పోద్దంట? బే ఆఫ్ బెంగాల్ ఇక్కడికా. ఎప్పుడు? ఎర్లీ నవంబర్. ది షిఫ్ట్ ఈజ్ అసోసియేటెడ్ బై అక్వరెన్స్ ఆఫ్ ది సైక్లానిక్ డిస్టర్బెన్స్. అంతే కదా, ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు లో ప్రెషర్ క్రియేట్ అవుద్ది, గాలులు పైకి లేస్తాయి, దాంతోపాటు నీళ్లు మొత్తం వాటర్ కంటెంట్ కూడా లేస్తుంది. అవి కొరియల్ ఫోర్స్ కూడా ఉండడం వల్ల రొటేట్ అవుతూ సైక్లానిక్ కూడా వస్తాయి. విచ్ ఒరిజినేట్ ఓవర్ ద అండమాన్ సీ. ఎక్కువ ఎక్కడ చూడొచ్చు మనం? ఇది అండమాన్ సీలో. దీస్ సైక్లోన్స్ జనరల్లీ క్రాస్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఈస్టర్న్ కోస్ట్ అంటే ఇవి దాటి వచ్చేస్తాయి. వచ్చినప్పుడు కాజెస్ హెవీ అండ్ వైడ్ స్ప్రెడ్ రైన్ వస్తుంది. దీస్ ట్రాపికల్ సైక్లాన్స్ ఆర్ ఆఫన్ వెరీ డిస్ట్రక్టివ్. ఈ ట్రాపికల్ ఏవైతే ఈ సైక్లాన్స్ ఉన్నాయో డెస్ట్రక్టివ్ అంటే డ్యామేజ్ చేస్తాయి. థిక్లీ పాపులేటెడ్ డెల్టాస్ ఆఫ్ ది గోదావరి,
కృష్ణ, కావేరి ఫ్రీక్వెంట్లీ స్ట్రక్ బై ద సైక్లాన్స్. సైక్లాన్స్ వల్ల ఇవి చాలా ఎఫెక్ట్ అవుతుంటాయంట. విచ్ కాజెస్ గ్రేట్ డ్యామేజ్ టు ద లైఫ్ అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ అవుద్ది. సమ్ టైమ్ ది సైక్లాన్స్ అరైవ్ ద కోస్ట్ ఆఫ్ ది ఒడిషా అంటే ఈ పక్క ఉంటుంది, ఇక్కడ కూడా వస్తుంది కోస్టల్ ఏరియాలో, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఇవి కూడా. ద బల్క్ ఆఫ్ రైన్ఫాల్ ఆఫ్ ది కోరమండల్ కోస్ట్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా, దిస్ డిరైవ్ ఫ్రమ్ ద డిప్రెషన్ ఆఫ్ ది అండ్ సైక్లాన్స్. అబ్బా లాస్ట్ ఇక్కడ చూడండి, మౌసినిరామ్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఆఫ్ ది ఎర్త్. మౌసినిరామ్ అనేది వెట్టెస్ట్ ప్లేస్ ఎర్త్లో. ఇది దేనికి రెప్యుటేషన్ అంటే దేనికి గుర్తుపెట్టు అంటే స్టాల్గమైట్ అండ్ స్టాల్సోసైట్ కేవ్స్కి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి మనకు. నెక్స్ట్ ఏది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్. పార్ట్స్ ఆఫ్ ది వెస్టర్న్ కోస్ట్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా రిసీవ్ ద 400 సెంటీమీటర్ రైన్ఫాల్ యాన్యువల్లీ. ఇది చూడండి, వెస్టర్న్ కోస్ట్ అంటే ఈ పక్క ఎందుకు రిసీవ్ అవుద్ది ఎక్కువ అంటే మనం చూసాం సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఇక్కడ నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ ఎందుకు చూసాం, ట్రేడ్ విండ్స్ వస్తాయి అందువల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే ఈ పక్క నుంచి వస్తాయో అవి కొరియాల్ ఫోర్స్ వల్ల కూడా తిరగతాయి. ఇవి కూడా ఇక్కడ నుంచి పోయేసి ఇక్కడ లో ప్రెషర్ ఉండడం వల్ల ఇక్కడ కూడా వర్షాన్ని కురిపించే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే 400 సెంటీమీటర్ రెయిన్ఫాల్ వస్తుంది. హవెవర్ ఇట్ లెస్ దాన్ 60 సెంటీమీటర్ వెస్టర్న్ రాజస్థాన్. ఇక్కడికి వచ్చేసరికి అది 60 సెంటీమీటర్ అవుద్ది, ఇక్కడ 400 సెంటీమీటర్ అవుద్ది. ఓకేనా. అడ్జాయినింగ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, హర్యానా, పంజాబ్ రైన్ఫాల్ ఈజ్ ఈక్వల్లీ లో. ఇంటీరియర్ ఆఫ్ ది డెక్కన్ ప్లాటూ, ఈస్ట్ ఆఫ్ ది సహ్యాద్రి. సహ్యాద్రీస్ అంటే ఇవి కదా వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో ఒక రేంజ్ ఏది సహ్యాద్రి, దానికి ఈస్టర్న్ సైడ్ అంటే ఈ పక్క. ఎందుకు వెస్టర్న్ సైడ్ ఈస్టర్న్ సైడ్ లో రైన్ఫాల్, ఆల్రెడీ రైన్ఫాల్ ఈ పక్క కొండలు తగిలి ఈడే పడిందని మనం చూసాం. అప్పుడు సహ్యాద్రి ఈ రేంజ్ అనుకుంటే దీని పక్క ఈ పక్క ఉన్న ఏరియా ఈస్టర్న్ సైడ్ ఏంది రైన్ షాడో ఏరియా, అక్కడ వర్షం పడదు. అదే వాడు చెప్పింది. రైన్ఫాల్ ఈజ్ ఈక్వల్లీ లో ఇన్ ద ఇంటీరియర్ డెక్కన్ ప్లాటూ అండ్ ఈస్టర్న్ ఆఫ్ ది సహ్యాద్రీస్. వై డు దిస్ రీజియన్స్ రిసీవ్ ద లో రైన్ఫాల్ అంటే అదే రీజన్. ద థర్డ్ ఏరియా ఆఫ్ ఎ లో ప్రెసిపిటేషన్ అరౌండ్ ద లే ఇన్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో కూడా ఇది థర్డ్ ప్లేస్ తక్కువ పడ్డానికి. ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీ రిసీవ్ ద మోడరేట్ రైన్ఫాల్. స్నోఫాల్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద హిమాలయన్ రీజియన్. మిగతా కంట్రీలో లో రైన్ఫాల్ వస్తుంది, హిమాలయన్ రీజియన్లో రైన్ఫాల్ కాదు స్వామి స్నోఫాలే పడుతుందంట. మనం నెక్స్ట్ నేచర్ ఆఫ్ మాన్సూన్ని చూసుకుంటే ద యాన్యువల్ రైన్ఫాల్ ఈజ్ హైలీ వేరియబుల్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఈ రైన్ఫాల్ అనేది ఇయర్ టు ఇయర్కి మనం వేరియబుల్ డిఫరెన్స్ చూడొచ్చు. వేరియబిలిటీ ఈజ్ హై ఇన్ ద రీజియన్స్ ఆఫ్ ఎ లో రైన్ఫాల్ సచ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్, లివార్డ్ వెస్టర్న్ ఘాట్స్. లివార్డ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే విండ్స్ ఏవైతే టచ్ అయినాయి చెప్పినాం కదా వెస్టర్న్ ఘాట్స్కి, ఆ ఏరియా లివార్డ్ అంటే. అక్కడ అలాంటి చోట లో రైన్ఫాల్ ఉంటుంది. యాజ్ సచ్ వైల్ ఏరియాస్ ఆఫ్ ఎ హై రైన్ఫాల్ ఆర్ లైబుల్ టు అఫెక్టెడ్ ఫ్లడ్స్. కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ హై రైన్ఫాల్ వచ్చినా అక్కడ ఫ్లడ్స్ వస్తాయి. ఏరియాస్ ఆఫ్ లో రైన్ఫాల్ ఆర్ డ్రాట్ ప్రోన్. ఎక్కడైతే రెయిన్ పడిందో హై అక్కడ ఫ్లడ్స్, ఎక్కడైతే పడలేదో అక్కడ కరువు. ఉంటే వృష్టి లేకపోతే అనావృష్టి అంటే అదే దాన్ని అనేది. నెక్స్ట్ చూడండి, లాస్ట్ ఇది మాన్సూన్ యాజ్ ఏ యూనిఫైయింగ్ బాండ్. యూ హ్యావ్ ఆల్రెడీ నోన్ టు ద వే ద హిమాలయాస్ ప్రొటెక్ట్ ద సబ్ కాంటినెంట్ ఫ్రమ్ ద ఎక్స్ట్రలీ కోల్డ్ విండ్స్. ఏదైతే సెంట్రల్ ఏషియా నుంచి కోల్డ్ విండ్స్ వస్తున్నాయో దాని నుంచి హిమాలయాస్ మనం ఎలా కాపాడుతుంది చూసాం. దీస్ ఎనేబుల్స్ ద నార్థన్ ఇండియా టు హ్యావ్ ఎ యూనిఫార్మిటీ ఇన్ హై టెంపరేచర్ ఓకే కంపేర్డ్ టు ద అదర్ ఏరియాస్ సేమ్ లాటిట్యూడ్స్. మనకు ఏదైతే ఇండియా మ్యాప్ ఉందో ఇక్కడ హిమాలయాస్ ఉండడం వల్ల ఇక్కడ వచ్చే కోల్డ్ విండ్స్ ఇక్కడ వరకు రానందువల్ల ఈ లాటిట్యూడ్లో ఇక్కడ ఒక టెంపరేచర్ ఉంటుంది, ఇక్కడ ఒక టెంపరేచర్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కోల్డ్ విండ్స్ రాలేదు కానీ ఇక్కడ అటాక్ అయి ఉంటాయి కోల్డ్ విండ్స్. ఇక్కడ ఎలాంటి మౌంటైన్స్ లేవు కాబట్టి అదే వాడు చెప్తున్నాడు. దే ఎనేబుల్స్ ద నార్థన్ ఇండియా టు హ్యావ్ ఎ యూనిఫార్మిటీ హై టెంపరేచర్ కంపేర్డ్ టు అదర్ ఏరియాస్ ఆన్ సేమ్ లాటిట్యూడ్. వేరే లాటిట్యూడ్ ఈ లాటిట్యూడ్ ఏరియాలో వేరే దాన్ని చూసుకుంటే స్క్రోల్ అయింది బ్రో. నెక్స్ట్ దీస్ ఎనేబుల్స్ ద నార్థన్ ఇండియా ఓకే ద పెనిన్సులర్ ప్లాట్యూ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సీ ఫ్రమ్ ద 3 sides హ్యావ్ ఏ మోడరేట్ టెంపరేచర్. మన పెనిన్సులర్ అంటే సీకి ఓషన్కి 3 side ఉంది కదా, అది అక్కడ మనకు టెంపరేచర్ ఎలా ఉంటుంది, మోడరేట్, ఎక్కువ ఉండదు. డెస్పైట్ సైజ్ అలా ఉన్నప్పటికీ వచ్చింది చూడండి.
నెక్స్ట్ అలా ఉన్నప్పటికీ డెస్పైట్ సచ్ అయిపోయింది. ద లాస్ట్ పేజ్ ఇది. డెస్పైట్ సచ్ మోడరేట్ ఇన్ఫ్లుయెన్స్ పెనిన్సులార్ ఏరియాలో ఉండడం వల్ల the great variation in the temperature condition, nevertheless unifying influence of the monsoon on the Indian subcontinent is quite perceptible. The seasonal alteration wind system associated with other conditions provide rhythmic cycle in oceans. Even uncertainties, rain, uneven distribution very much typical monsoon. అదే వాడు చెప్పేది, మనకి ఏవైతే ఈ మాన్సూన్స్లో ఉన్నాయో దాంట్లో కూడా మనకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకేనా, బ్రేక్స్ చూసాం. ఇంకోటి వచ్చేసి పెనిన్సులార్ ఏరియాలో పోతే అక్కడ మనకు ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. అవన్నీ అదే చెప్తున్నాడు. ఎంటైర్ అగ్రికల్చర్ క్యాలెండర్ లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఇంక్లూడింగ్ దర్ ఫెస్టివల్ రివాల్వ్ అరౌండ్ ద ఫినామినా. మనం ఏవైతే అగ్రికల్చర్ చేస్తామో మన ఫెస్టివల్స్ ఉన్నాయి ఇవన్నీ మాన్సూన్కి అరౌండ్గానే జరుగుతుంటాయి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పీపుల్ ఆఫ్ ది ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్ అండ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ చూసుకున్న ఈగర్లీ వెయిట్ అరైవల్ ఆఫ్ ది మాన్సూన్. ప్రతి ఒక్కరు మాన్సూన్ కోసం వెయిట్ చేస్తారు. దీస్ మాన్సూన్ విండ్స్ బైండ్ విత్ ద హోల్ కంట్రీ ప్రొవైడింగ్ వాటర్ టు సెట్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. ఈ మొత్తం ఎవరైతే ఉంటారో ఈ మాన్సూన్ డిపెండ్ చేసుకొని ప్రతి పబ్లిక్ అనేది డిపెండ్ అయి ఉంటారు. వాటర్ అనేది పడుతుంది అని చెప్పేసి అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేయడానికి. రివర్ వ్యాలీస్ విచ్ క్యారీ దిస్ వాటర్ ఆల్సో యునైట్ సింగిల్ రివర్ వ్యాలీ. మనకు రివర్ వ్యాలీస్లో కూడా వాటర్ నిండాలి అంటే రైన్ అనేది ఇంపార్టెంట్. రైన్ అనేది మాన్సూన్ మనకు. ఓకేనా, ప్రతిదీ నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నా. అది మీకు అర్థమైతేనే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, లేకపోతే వేస్టే కదా. చూడండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద 4 alternatives గివెన్ బిలో. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ రిసీవ్ ద హైయెస్ట్ రైన్ఫాల్? ఇది చెప్పండి, ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. చూసెస్ which one of the following places receives the highest rainfall in the world? A. Silchar, B. Masuram, C. Cherrapunji, D. Guwahati. ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కడ పడుతుంది? దానికి ఆన్సర్ మనం చూసుకుంటే చెరాపుంజి. సి చెరాపుంజి, మేఘాలయ. The kind సారీ హైయెస్ట్ రైన్ఫాల్ ఇండియా అయితే చెరాపుంజి, వరల్డ్ అయితే మాసిరా. అంతే ఎక్స్ బ్రో సారీ. ద విండ్ బ్లోయింగ్ ఇన్ ద నార్థన్ ప్లెయిన్స్ ఇన్ సమ్మర్ టైంలో నార్థన్ ప్లెయిన్లో వచ్చే విండ్ని ఏమంటాం? నేను చెప్పా, మనకు సమ్మర్ టైంలో ఏదైతే విండ్ బ్లో అవుద్దో నార్థన్ ప్లెయిన్స్లో దాన్ని ఏమంటాం? లూ. ఏమంటాం? లూ. మాన్సూన్ అరైవ్స్ ఇన్ ఇండియా. ఎప్పుడు మాన్సూన్ వస్తుంది ఇండియాలో? ఎర్లీ జూన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ కోల్డ్ వెదర్ సీజన్ ఇన్ ఇండియా? మనకు కోల్డ్ వెదర్ సీజన్లో ఇండియాలో ఎలా ఉంటుందంటే డేస్ ఎలా ఉంటాయి? కూల్గా ఉంటాయి, నైట్స్ కోల్డ్గా ఉంటాయి. ఓకే, ఇక్కడికైతే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. రేపు వచ్చేసి మనం చాప్టర్ రేపు డిస్కస్ చేద్దాం. ఏ చాప్టరు? 5th చాప్టర్. ఇక్కడికైతే 9th క్లాస్ ఎన్సీఆర్టీ 4th చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఎవరెవరైతే సెషన్ జాయిన్ అయ్యారో మనం రేపు సెషన్లో కలుద్దాం. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.